గ్రంథం 2వ అధ్యాయము 12 నుండి 17వ వచనం వరకు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయిము: వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప యనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొట్టుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నీకొలాయితుల బోధ అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడవు, పరిశుద్ధుడవు, అత్యోన్నతుడవు, ప్రభావము కలిగినటువంటి దేవుడవు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము పరిశుద్ధ సంఘముగా మీ పరిశుద్ధ ఆరాధనలో మేము పాలిభాగస్థులమై ఉండడానికి, మరి సమయంలో మీ యొక్క పరిశుద్ధ వాక్యమును మీ ఆత్మ ద్వారా మేము నేర్చుకోవడానికి మాకిచ్చినటువంటి ధన్యతను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ సంఘము నీ వాక్యానుసారంగా నీకు లోబడి నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరచునట్లు తీర్చిదిద్దమని, మరి ఈరోజు మా ప్రియులు ఎవరెవరైతే అనారోగ్య కారణాల చేత ఆరాధనలో పాల్గొనలేక ఆన్లైన్ ద్వారా పాల్గొంటున్నారో వారందరినీ మమ్మను మీకు అప్పగించుకొని మీ ఆత్మ పరిచర్య చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యమును ఎప్పటిలాగే భయముతో, భక్తితో, పూర్ణ శ్రద్ధ, ఆసక్తితో వినండి. దేవుడి వాక్యమును వింటున్నప్పుడు మనము హృదయము తెరిచి, మన యొక్క కన్నులు తెరిచి, బైబిల్ తెరిచి వినుట మనకు అవసరం. రెవల్యూషన్ సిరీస్లో, ప్రకటన గ్రంథం సిరీస్లో మనము 6వ భాగంలోనికి వచ్చాం, పార్ట్ 6. అండ్ ఈరోజు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 17 వరకు మనము ఆ కలిగినటువంటి భాగాన్ని ధ్యానిస్తాం. పెర్గము అనేటువంటి సంఘానికి ప్రభు అయినటువంటి యేసు పంపినటువంటి పత్రిక. సో ఈరోజు టైటిల్ ఏంటంటే ద లాక్స్ చర్చ్. ద లాక్స్ చర్చ్, LAX, సడలిన సంఘము. సడలిన సంఘము అంటే దాని యొక్క పట్టును అది గట్టిగా బిగించి ఉండకుండా దాంట్లో సడలింపుకు, నిర్లక్ష్యానికి అవకాశం ఇచ్చింది. పోయిన వారము మనము స్మరణ సంఘాన్ని గురించి ధ్యానించాం. స్మరణ సంఘములో పర్సిక్యూషన్, హింస అనేది ప్రధానంగా కనబడుతుంది. ఈరోజు మనము పెర్గము సంఘాన్ని ధ్యానిస్తాము. దాంట్లో పర్వర్షన్ అంటే వక్రీకరించబడుట, లేకపోతే ఉన్న స్థాయి నుండి చెడి పడి దారి తప్పి మరో రకంగా తయారవుట, దాని గురించి మనం ధ్యానిస్తాం. యేసు తన సంఘాన్ని ప్రేమించి, సంఘానికి ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించి, తన దాసుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, చెరలో ఉన్నాడు, పరాయి ప్రభుత్వం కింద ఒక ద్వీపం మీద ఉన్నాడు. అలాంటప్పుడు ఆయనను యేసు ప్రభు దర్శించి ఈ వివరాలన్నీ కూడా ఇంత డీటెయిల్డ్గా ఆయనకి చెప్పి, ఆయన చేత 7 పత్రికలు రాయించి 7 ప్రాంతాల్లో ఉన్నటువంటి 7 సంఘాలకు పంపించాడు. అంటే ఆ ప్రభు అయినటువంటి యేసు తన సంఘాన్ని తన ప్రాణార్పణ ద్వారా కొనుక్కున్నాడు. అండ్ దానికి చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. అది ఏ రకంగా కూడా తన చిత్తములో కాకుండా మరో రకంగా లోకములో ఉనికిని కలిగి ఉండుట ఆయన యొక్క ఉద్దేశము కాదు. ఎఫెసీయులు ఆయనను ప్రేమించలేదు, ఆయన యొక్క వాక్యమును ప్రేమించారు. పెర్గమాలో ఉన్నటువంటి వారు ఆయన యొక్క విషయంలో ప్రేమిస్తున్నట్టు కనబడతారు, కానీ ఆయన యొక్క వాక్యానికి సరైనటువంటి నిష్టను వారు చూపించలేదు. సో ఒక్కొక్కరిలో ఉన్నటువంటి ఒక్కొక్క విషయాన్ని గురించి ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. అండ్ ఈరోజు ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మనము ధ్యానపూర్వకంగా చూసుకుంటూ వెళ్ళిపోదాం మనకున్నటువంటి సమయంలో. మొట్టమొదటిది ది అసెంబ్లీ. సంఘము అనేది 12వ
వచనంలో మొదటి భాగంలో మనం చూస్తాం 12a, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. సో పెర్గమ లేకపోతే పెర్గమాస్ అని కేజేవిలో వాడారు. పెర్గమం అనేది దాని యొక్క అసలు పేరు. పెర్గమం అనేటువంటి పట్టణము ప్రస్తుతము టర్కీ దేశంలో ఉంది. అది చిన్న ఆసియాకి సంబంధించినటువంటి భూభాగము, ఏషియా మైనర్ అంటారు. అలెగ్జాండర్ మహాచక్రవర్తి చనిపోయిన తర్వాత ఈ యొక్క పెర్గము అనేటువంటి ప్రాంతము, అటాలిడ్ కింగ్డమ్, ఆ రాజ్యానికి సంబంధించినటువంటి ప్రాంతముగా ఉండింది. అటాలస్ ద థర్డ్ అనేటువంటి దాని రాజు క్రీస్తు పూర్వము 133వ సంవత్సరంలో చనిపోయినప్పుడు ఈ ప్రాంతం అంతటిని కూడా రోమన్ సామ్రాజ్యానికి వదిలి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత నుండి దీని మీద పూర్తి ప్రభుత్వము రోమన్లు కలిగి ఉన్నారు. పెర్గమం అనేటువంటిది, లేకపోతే తెలుగులో పెర్గము అనేటువంటి ఈ పట్టణము లేక ప్రాంతము వ్యాపార కేంద్రము కాదు, కానీ ఇదొక పెద్ద ప్రాముఖ్యమైనటువంటి మత కేంద్రం, వెరీ ఇంపార్టెంట్ రిలీజియస్ సెంటర్. దాంతోపాటు ప్రపంచంలో అలెగ్జాండ్రియా, ఈజిప్ట్లో ఉన్నటువంటి ఆ పట్టణంలో అత్యంత పెద్ద లైబ్రరీ ఉండేది, గ్రంథశాల ఉండేది. దాని తర్వాత రెండవ గ్రంథశాల ఈ పెర్గములో ఉండింది. దాంట్లో ఆ సమయంలోనే 2 లక్షల పార్చ్మెంట్ స్క్రోల్స్ ఉండేవి. 2 లక్షల చర్మపు కాగితములతో తయారు చేయబడినటువంటి పుస్తకాలు. సో ఈ పెర్గమం నుండే పార్చ్మెంట్ అనేటువంటి పదము ప్రపంచంలో ఉనికిలోనికి వచ్చింది. పార్చ్మెంట్ అంటే ఒక చర్మపు కాగితము. ఈ ఈజిప్ట్లో ఉన్నటువంటి వారు మరి ఒక లెజెండ్ ప్రకారం, హిస్టారికల్ లెజెండ్ ప్రకారము పెర్గములో ఉన్నటువంటి రాజు ఐగుప్తులో ఉన్నటువంటి ఈ యొక్క లైబ్రరీకి సంబంధించినటువంటి చీఫ్ లైబ్రేరియన్ని ప్రలోభ పెట్టి ఇక్కడ నుండి ఈ పెర్గమంకి వచ్చి ఇక్కడ లైబ్రరీని పెంచమని అడిగినట్లు, దాన్ని ఈజిప్ట్ రాజు ఇష్టపడక దానికి శిక్షగా పెర్గమం రాజును శిక్షించి ఈజిప్ట్ నుండి పాపిరస్ అనేటువంటి రాత పదార్థాన్ని పెర్గమాస్కి పంపించకుండా అడ్డుకోవడం చేత పెర్గమంలో ఉన్నటువంటి వారు చర్మములను ఒలిచి దాని మీద రాయడం మొదలుపెట్టి ఆ రకంగా చర్మపు కాగితాలను లేకపోతే పార్చ్మెంట్ అనేటువంటి పదార్థాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. సో అది ఆ రకంగా పేరుగాంచింది. అంత మాత్రమే కాదు, ఇది ఎంపరర్ కల్ట్ని కూడా బాగా పెంచి పోషించింది. రోమన్ చక్రవర్తులను, కైసర్లను ఆరాధించేటువంటి విషయంలో ప్రప్రథమంగా ఉన్నటువంటి ఒక పట్టణం. ఈ పట్టణము మొదట్లో ఉన్నప్పుడు మాత్రము అది 1000 అడుగుల ఎత్తులో ఒక పెద్ద గుట్టలాగా లేకపోతే ఒక హిల్ అన్నమాట, దాని మీద ఉండింది. ప్రస్తుతం మీరు అక్కడికి వెళ్తే దీని యొక్క పేరు బెర్గమా. బెర్గమా అనేది కింద ఉండేటువంటి పట్టణము. ఆ పట్టణానికి ఆనుకునే ఈ ఎత్తైనటువంటి కొండ మనకు కనబడుతుంది. ఆ కొండ మీద ప్రధానంగా జ్యూస్ సోటర్ అనేటువంటి ఈ యొక్క దేవతకు సంబంధించినటువంటి ఒక విశాలమైనటువంటి బలిపీఠాన్ని వారు కట్టారు. జ్యూస్ అంటే ప్రధానమైనటువంటి గ్రీకుల దేవత, అండ్ ఈయన సోటర్ అంటే రక్షకుడు. సో ఆయన ఈ రక్షకుడు అనేటువంటి రీతిలో అతన్ని ఆరాధించేవారు. చాలా పెద్ద బలిపీఠాన్ని అక్కడ కట్టారు. ఆ తరువాత బలిపీఠమును అక్కడి నుండి తొలగించి, అంటే సగం పడిపోయింది, మిగతా భాగం అంతటిని అక్కడి నుండి తీసుకొని వారు పెర్గమం మ్యూజియం, జర్మనీలోని బెర్లిన్ అనేటువంటి పట్టణంలో దాన్ని పెట్టడం జరిగింది. సో 2018లో మేము బెర్గమా పట్టణానికి వెళ్ళి ఈ యొక్క కొండెక్కినప్పుడు ఈ జ్యూస్ యొక్క ఆల్టర్ మాకు కనబడలేదు. దాని యొక్క శిథిలాలు కొన్ని మాత్రం కనబడ్డాయి, వేరే మందిరాలు వాటి యొక్క శిథిలాలు కనబడ్డాయి, కానీ జ్యూస్ యొక్క ఆల్టర్ అక్కడ లేదు. ఇక్కడ మరి ప్రధానంగా ఈ యొక్క కొండ మీద వారు కట్టినటువంటి దేవాలయాలు ఎవరివి అంటే, ఒకటి జ్యూస్, రెండవది ఎఫ్రోదీత్, మూడవది అథీనే, అండ్ నాలుగవది మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గౌరవించింది ఎస్క్యూపేలియస్. ఎస్క్యూలపియస్, అది పలకడం కూడా కష్టం అది. సో ఎస్క్యూలపియస్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే సర్పెంట్ గాడ్ ఆఫ్ మెడిసిన్, వ్యాధులను బాగు చేసేటువంటి దేవత, సర్ప దేవత, మెడిసిన్ గాడ్గా ఆ రోజే కాదు ఈ రోజున కూడా ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వారు అండ్ చాలా మెడికల్ అసోసియేషన్స్ డాక్టర్స్ సింబల్ ఒక రాడ్, దాని చుట్టూ ఒక సర్పము చుట్టుకొని ఉంటుంది. సో అది ఈ యొక్క ఎస్క్యూలపియస్ యొక్క చిహ్నం అన్నమాట, ఆయన యొక్క సింబల్.
ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఒక గొప్ప మెడికల్ స్కూల్ ఉందని మనుషులు అక్కడికి వచ్చేవారు, రోగులు వచ్చేవారు, వైద్య విద్యార్థులు వచ్చేవారు. అండ్ దానిని బట్టి ఇది చాలా గొప్పగా పేరుగాంచింది. అండ్ ఇతడు ఒక విచిత్రమైనటువంటి ఆచారాన్ని ఆ మందిరంలో కలిగి ఉండేవాడు. ఆ మందిరం నిండా సర్పాలు ఉండేవి. విష సర్పాలు కావు, మామూలు విషం లేని సర్పాలు. రోగగ్రస్తులుగా ఉన్నటువంటి వారు అక్కడికి వచ్చి రాత్రి చీకట్లో పడుకున్నప్పుడు ఆ యొక్క సర్పం వారిని తాకుతూ పోయినా లేక వారి మీద నుండి పోయినా వారు ధన్యులు అన్నమాట. వారి యొక్క రోగం పోయేది. అంత మాత్రమే కాదు, వారికి ఒకవేళ మానసిక రుగ్మత, మెంటల్ ఎయిల్మెంట్స్ ఏవైనా ఉన్నా కూడా, మెంటల్ రిటార్డేషన్ ఉన్నా కూడా అది పోయేది అనేటువంటిది వారి యొక్క విశ్వాసం. సో ఈ సర్ప దేవత ఆరాధన అనేది అక్కడ జరిగేది. జ్యూస్తో పాటు వారు ఎస్క్యులెపియస్ని కూడా ఆరాధించేవారు, అతన్ని కూడా రక్షకుడు అని ఎంచేవారు. ఆ ప్రాంతంలో క్రైస్తవ సంఘం ఉండేది. అండ్ ఆ ప్రాంతానికి ప్రకటన గ్రంథం రాయబడినప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో ఈ యొక్క సర్పాన్ని గురించి ప్రభు మనకు చూపించినటువంటి విషయాలను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 3వ అధ్యాయంలో మొట్టమొదటిసారి సర్పము మనకు కనబడుతుంది, తిప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఎర్రని ఘట సర్పం గురించి మనము చదువుతాము. 20వ అధ్యాయంలో ఆది సర్పము, ఘట సర్పము అని మరలా చదువుతాము. సో ఇక్కడ ఉన్నటువంటి సర్పము దేనికి సాదృశ్యమో కాసేపట్లో మనకు ప్రభు యొక్క మాటల్ని మనము గ్రహించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ పెర్గమం అనేటువంటి పట్టణము ఈ టెంపుల్ కీపర్గా కూడా ఉన్నట్టు అక్కడ దొరికినటువంటి కొన్ని ఇన్స్క్రిప్షన్స్ మీద రాయబడి మనకు చరిత్రలో లభిస్తోంది. సో ఈ యొక్క దేవాలయమును బట్టి దానికి ఇంకొక పేరు కూడా పెట్టారు, ద సిటీ ఆఫ్ ద సర్పెంట్. ద సిటీ ఆఫ్ ద సర్పెంట్, సర్పము యొక్క పట్టణము. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ మనకెందుకు అవసరమో యేసు పలికినటువంటి మాటల్ని బట్టి మీరు గ్రహిస్తారు. డయోక్లీషియన్ చక్రవర్తి కాలంలో కొంతమంది క్రైస్తవ శిల్పకారులకు ఆయన ఒక పనినిచ్చాడు. ఆ పని ఏంటంటే ఈ ఎస్క్యులెపియస్ యొక్క విగ్రహాన్ని తయారు చేయమన్నాడు, ఈ సర్పముతో కూడినటువంటి ఆ దండముతో. వారు దాన్ని చేయము అని చెప్పినందుకు, దాన్ని తిరస్కరించినందుకు వారందరినీ కూడా ఆయన చంపేశాడు. సో ఆ రోజు క్రైస్తవులు ఏ రకంగా కూడా మరి ఈ యొక్క విషయానికి, నిజమైనటువంటి క్రైస్తవులు తమను తాము అప్పగించుకోవడానికి ఇష్టపడలేరు. పెర్గమాస్ అనేటువంటి పేరుకు ఉన్నటువంటి 2 అర్థాలు ఏంటంటే ట్వైస్ మ్యారీడ్, 2 సార్లు పెళ్లి చేసుకున్నటువంటి, లేక ఎలివేషన్, ఎత్తైనటువంటి అని అర్థం. సో ఇది ఆ పట్టణం యొక్క బ్యాక్గ్రౌండ్. మరి ఇక్కడ ఈ పెర్గము పట్టణములో లేకపోతే పెర్గమంలో క్రైస్తవ సంఘం ఎలా వెలిసింది, దాని యొక్క పూర్తి వివరాలు మన దగ్గర లేవు. కాకపోతే అపోస్తులైనటువంటి పౌలు యొక్క ఒకానొక సహ పనివాడు, జత పనివాడు, కో లేబరర్ లేకపోతే అసిస్టెంట్ అక్కడికి వెళ్ళి దాన్ని స్థాపించి ఉంటాడు. 2వ పాయింట్లోనికి వస్తే అక్కడే 12bలో మీరు చూస్తారు, ది ఆల్మైటీ, సర్వశక్తుడు అయినటువంటి దేవుడు. మనము లాస్ట్ లెసన్స్లో చూసాము, యేసు ప్రభువుకు ఉన్నటువంటి డిస్క్రిప్షన్ని బట్టి, ఆయన యొక్క వివరణను బట్టి ఆయన ఒక్కొక్క పత్రికకు ఒక్కొక్క కోణము నుండి తను తాను చూపించుకుంటూ వచ్చాడు. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, అవే మాటలు మనము 1వ అధ్యాయము 16వ వచనంలో కూడా చదివాము. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. సో ఈ పెర్గమ అనేటువంటి పట్టణస్థులకు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి పత్రిక రాసినప్పుడు తను తాను ఏ రకంగా చూపించుకుంటున్నాడు, పరిచయం చేసుకుంటున్నాడు అంటే, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. ఈ పెర్గమం అనేటువంటి పట్టణంలో రోమన్ ప్రో కాన్సుల్ ఉండేవాడు, అంటే రోమన్ అధికారి, రోమన్ గవర్నర్, అక్కడి యొక్క పాలకుడు. ఆయన యొక్క చిహ్నం ఏంటంటే ఖడ్గము. ఆ ఖడ్గాన్ని వారు ఎందుకు ఆ పట్టణస్థులందరికీ బాగా సుపరిచితంగా చేశారు అంటే, ఎవరైనా సరే ఆజ్ఞను మీరితే, ఎవరైనా సరే అధికారి యొక్క మాటను జవదాటితే వారి యొక్క జీవితానికి ఇక మిగిలింది ఖడ్గమే. అంటే వారి యొక్క జీవితము ఆయన ఖడ్గము చేత నశించబడుతుంది, లేకపోతే వారు ఆయన యొక్క ఖడ్గము చేత చంపబడతారు అని అక్కడ ఉన్నటువంటి అర్థం అన్నమాట. సో యేసు ప్రభు ఈ రకంగా తను తాను ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడు అంటే, అక్కడ ఉన్నటువంటి రోమన్ సామ్రాజ్యానికి భయపడి లోబడేటువంటి పట్టణస్థులు ఆయన యొక్క ఖడ్గానికి భయపడతారేమో, కానీ క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సేవలో ఎదుర్కొనేటువంటి సవాళ్లకు వీరు
దీనికి భయపడకుండా ఇది కొంత మట్టుకే దాని శక్తిని వినియోగించగలదు, ఇది కొంత మట్టుకే మిమ్మల్ని శిక్షించగలదు, కానీ అసలైనటువంటి ఖడ్గము, పూర్ణ అధికారము, సంపూర్ణమైనటువంటి శక్తి నా దగ్గర ఉంది. సో మీరు ఆ ఖడ్గానికి కాదు భయపడాల్సింది, నా ఖడ్గానికి భయపడాలి అనేటువంటి ఒక ఆలోచనను అండ్ ఒక అవగాహనను వారికి కల్పించడానికి ఆ పని ఆయన చేశాడు. బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు ఒకవేళ తిప్పి చూస్తే మనందరికీ సుపరిచితమైనటువంటి మాటలవి. అక్కడ దేవుని యొక్క వాక్యము ఆయన యొక్క ఖడ్గముతో పోల్చబడింది. హీబ్రూస్ 4:12, ఎందుకనగా దేవుడి వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని రాయబడింది. సో దేవుని వాక్యమును ఆయన ఒక రెండంచులు గల ఖడ్గముగా చూపిస్తున్నాడు. దానితో పాటు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు తిప్పి చూస్తే అక్కడ ఆయన ఏర్పాటు చేసినటువంటి అధికారము, ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వము అండ్ ఎవరైతే దేవుని పరిచారకులుగా న్యాయమును చట్టమును కాపాడుటకు సరైనటువంటి రీతిలో వారి యొక్క పనిని చేస్తారో అలాంటి వారు దీనిని వినియోగిస్తారు అని కూడా చెప్పాడు. నీవు చెడ్డది చేసిన యెడల భయపడము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు, కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. సో దేవుని పరిచారకులుగా చెడు చేసేటువంటి వారి మీద ప్రతీకారం చేయడానికి వారు ఖడ్గాన్ని వినియోగిస్తారు. సో యేసు ప్రభు తన సంఘానికి దేవుడి వాక్యముగా ఆయన యొక్క వాడి అయిన రెండంచులు గల ఖడ్గాన్ని వినియోగిస్తాడు. అంత మాత్రమే కాదు, వారు ఆయన మాటకు వ్యతిరేకంగా పోయి తప్పుదం చేస్తే దాన్ని బట్టి ఆయన వారిని శిక్షిస్తాను అని కూడా చెప్తున్నాడు. ప్రకటన 2:16లో ఒక్కసారి మీ దృష్టికి నేను తీసుకుని వస్తాను. అక్కడ ఆ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది అవిధేయులకు, అక్రమార్కులకు యేసు ప్రభు చేసినటువంటి హెచ్చరిక ఏంటంటే, నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సో ఆయన సమాజంలో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడట్లేదు, క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి వారితో యుద్ధము చేస్తాను ఈ రెండంచులు గల వాడి అయిన ఖడ్గముతో అని ఆయన చెప్తున్నాడు. సో ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. 16వ వచనానికి వచ్చినప్పుడు దాని గురించి మిగతా వివరాలు నేను మీకు చెప్తాను. కాకపోతే పెర్గమలో ఉన్నటువంటి క్రైస్తవులకు ప్రభు ఏం చెప్తున్నాడు, మీరు నా మాట వింటే అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మీరు నా మాట వినకపోతే అది మీకు ఆయాసకరంగా ఉంటుంది. దేవుడి వాక్యము మనల్ని స్వస్థపరచడానికి ఉపయోగపడేటువంటి ఖడ్గముగా ఉంటుంది, లేకపోతే మనల్ని సంహరించడానికి కూడా ఉపయోగపడేటువంటి ఖడ్గముగా ఉంటుంది. అందుకనే దేవుడి వాక్యం విషయంలో ప్రతి విశ్వాసి, యేసు ప్రభువుని ఒప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒక విశ్వాసి ఏ రకంగా ఆలోచించాలంటే, నేను నా యొక్క రోమన్ ప్రభుత్వ అధికారి యొక్క ఖడ్గానికి భయపడి ఆయన మాట చొప్పున బ్రతకాలా, లేకపోతే నా రారాజు అయినటువంటి యేసు యొక్క ఖడ్గానికి భయపడి ఆయన మాట చొప్పున బ్రతకాలా? ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనం చూసేది ఇదే కదా. ప్రభు యొక్క మాట ఒకవైపున ఒక రకంగా మనల్ని నడిపిస్తుంటే, ప్రభుత్వాలు అండ్ పాలకుల యొక్క మాట ఇంకొక వైపున ఇంకొక రకంగా మనల్ని నడిపించబోయినప్పుడు మనం ఎవరి మాట వినాలి, ఎవరి ఆగ్రహానికి గురి కావాలి, ఎవరి శిక్షను మనం అంగీకరించడానికి ఆహ్వానించడానికి ముందుకు రావాలి? ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారు, ఈ యొక్క ప్రభుత్వానికి భయపడతారు, ప్రభుత్వ అధికారులకు భయపడతారు, వారి ఆగ్రహానికి భయపడతారు. ప్రభువుకి, ప్రభు యొక్క ఆయన యొక్క ఆగ్రహానికి, శిక్షకు పెద్దగా భయపడరు. ఇది పెర్గమాలో ఎక్కువ మంది చేశారు, తక్కువ మంది ఆ రకంగా చేయకుండా ప్రభువుకే భయపడ్డారు. సో యేసు ప్రభు చాలా స్పష్టంగా వారు ఏ రకంగా వారి జీవితంలో నిర్ణయించుకోవాలో, ఎటువైపు నిలబడాలో ఆయన చెప్తూ వస్తున్నాడు. సో మన ఎదుట కూడా చాలాసార్లు ఇలాంటి సవాళ్ళు, ఛాలెంజెస్ అనేవి ఎదురవుతూనే ఉంటాయి. సో ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ అ డెసిషన్. నేను ఎప్పుడు కూడా యేసుకే, ఆయన అధికారానికే లోబడతాను, ఎవరి అధికారానికి, ఎవరి యొక్క శిక్షకు నేను భయపడను అనేటువంటి తీర్మానంతో నీవుంటే ఆ పెర్గమాలో ఉన్నటువంటి ధన్యుల జాబితాలో నీవుంటావు. ఇంగ్లాండ్లో ఒక భక్తుడు ఉండేవాడు, జే అని. ఆయన ఈ రకంగా చెప్పేవాడు, క్రైస్ట్ షీప్ వర్ మార్క్డ్ ఇన్ ది ఇయర్ అండ్ ద ఫుట్. క్రీస్తు యొక్క గొర్రెలు 2 స్థలాల్లో ముద్రను కలిగి ఉన్నారు, ఒకటి చెవి దగ్గర, ఇంకొకటి కాలి దగ్గర. దాన్ని ఆయన ఎక్కడి నుండి తీసుకున్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం నుండి. జాన్ 10:27, నా గొర్రెలు నా స్వరం వినును,
అవి నన్ను ఎరుగును, అవి నన్ను వెంబడించును. సో యేసు మాటలు వినేటువంటి నిజమైనటువంటి క్రైస్తవులు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడరు. యేసు నడిచేటువంటి మార్గంలో ఆయనను వెంబడిస్తారు. సో ఇలాంటి వారు ప్రపంచపు ఖడ్గాలకు భయపడరు, ప్రభు యొక్క ఖడ్గానికే భయపడతారు. 13 నుండి 15వ వచనం వరకు మనము 3వ భాగాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతే ది అప్రైజల్ అంటే మదింపు. ఆయన వారిని విశ్లేషించాడు, ఆయన వారి యొక్క ఆత్మీయతను అంచనా వేశాడు, ఆయన వారిని బాగా క్షుణ్ణంగా పరికించి చూశాడు, పరీక్ష చేశాడు. యేసు ప్రభు అగ్ని నేత్రములు కలిగినటువంటి వాడు కనుక తన సంఘాన్ని ఆయన చాలా జాగ్రత్తగా స్కాన్ చేస్తాడు. అండ్ ఆయన యొక్క స్కాన్ మరి పర్ఫెక్ట్ స్కాన్ కనుక ఏది మిస్ అవ్వకుండా సమస్తము ఆయనకు కనబడుతుంది. కేవలం కేజేవిలో మాత్రమే ట్రాన్స్లేషన్లో మీకు ఒకటి కనబడుతుంది. ఆయన అంటాడు, ఐ నో దై వర్క్స్ అని, నాకు నీ క్రియలు తెలుసు. అయితే అది ఒకే ఒక ఓల్డ్ మ్యానుస్క్రిప్ట్లో రాయబడింది కనుక కేజేవి ట్రాన్స్లేటర్స్ దాన్ని ఇన్క్లూడ్ చేశారు. దానికన్నా ఓల్డర్ మ్యానుస్క్రిప్ట్స్, నెంబర్ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్స్లో ఐ నో యువర్ వర్క్స్ అనే మాటలు లేవు గనుక తెలుగు బైబిల్ని తర్జుమా చేసినటువంటి వారు కూడా వాటిని మన తెలుగు బైబిల్లో రాయలేదు. సో ఒకటి మాత్రం ఇక్కడ నేను చెప్తాను, ఆల్రెడీ మనం చూసాం, ప్రభుకి సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితం తెలుసు, ప్రతి ఒక్కరి విశ్వాసం తెలుసు, సాక్ష్యం తెలుసు, వారి యొక్క వ్యవహారం తెలుసు, వారి యొక్క క్రియలు కార్యకలాపాలు అన్నీ కూడా తెలుసు. అది దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళిపోతే 13వ వచనాన్ని చూడండి. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. సో ఇక్కడ మొదటి విషయాలు మనం చూస్తే యేసు ప్రభు వారి గురించి పలికినటువంటి కొన్ని సంగతులను నేను మీతో పంచుకుంటాను. ఈ యొక్క సంగతులు పెర్గమోలో ఉన్నటువంటి సంఘపు దూతకు రాయబడ్డాయి, తద్వారా సంఘంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రకటించబడ్డాయి, చదవబడ్డాయి, వారికి చక్కగా వివరించబడ్డాయి. ఈ పెర్గము సంఘం ఎక్కడుంది? సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో ఈ సంఘం ఉంది. సేటన్స్ థ్రోన్ అనేటువంటి ప్లేస్ అన్నమాట. మనందరికీ తెలుసు, బైబిల్ ప్రకారము సాతాను అందరికన్నా పైగా తన యొక్క సింహాసనాన్ని స్థాపించుకోవాలనుకున్నాడు, దేవుడి కన్నా పైగా వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ దేవుడు దాన్ని వెంటనే అరికట్టి వాణ్ణి అధపాతాళానికి నెట్టేశాడు. భూమి మీద పడ్డాడు. భూమి మీద పడినంత మాత్రాన తాను ఊరుకుని ఉండలేదు. ఇక్కడ కూడా తన యొక్క సింహాసనాన్ని పైన పెట్టుకునే ప్రయత్నం చేశాడు. సో బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే, ఈ సంఘానికి పత్రిక రాయబడినప్పుడు భూమి మీద పెర్గము అనేది సాతాను యొక్క సింహాసనం ఉన్నటువంటి పట్టణము. అక్కడ తన యొక్క డొమినియన్ని, తన యొక్క ప్రభుత్వాన్ని అతడు బలముగా కలిగి ప్రపంచమంతటిని కూడా పరిపాలించేటువంటి పనిలో పడి ఉన్నాడు. మీకు లాస్ట్ టైం జ్ఞాపకం ఉండి ఉండొచ్చు, స్మరణ సంఘంలో మనము సాతాను సమాజపు వారిని చూసాం, సినగాగ్ ఆఫ్ సేటన్, అది యూదులకు సంబంధించింది. ఇప్పుడు పెర్గములో మనము సాతాను సింహాసనాన్ని చూస్తున్నాం, లేకపోతే సాతాను కాపురం ఉన్నటువంటి స్థలము అని కూడా ప్రభు తర్వాత మాటల్లో చెప్తాడు. సాతాను ఉండేటువంటి నివాస స్థలాన్ని చూస్తాం. ఇది దేనికి సాదృశ్యం అంటే, ఇది పేగన్స్కి సంబంధించింది. ఈ యొక్క ప్రాంతము అన్యులకు సంబంధించింది. సినగాగ్ ఆఫ్ సేటన్ జివిష్ అయితే, ఈ యొక్క థ్రోన్ ఆఫ్ సేటన్ లేకపోతే డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ సేటన్ అనేది పేగన్స్ని సూచించేటువంటి విషయం. సో ఈ పట్టణంలో సాతాను ఒక స్ట్రాంగ్ హోల్డ్ని కలిగి ఉన్నాడు. పట్టణస్థులందరూ అతన్ని ఆరాధించేవారు. సర్ప దేవత ఆలయము, సర్ప దేవత విగ్రహాలు ఆ పట్టణం అంతా ఎక్కడ పడితే అక్కడ కనబడేవి. ప్రపంచం నుండి అనేకులు అక్కడికి వచ్చేవారు. అక్కడికి వచ్చి స్వస్థత పొందిన వారు, సాక్ష్యాలు విన్నవారు ఈ మతాన్ని వారితో పాటు వారి వారి దేశాలకు తీసుకుపోయేవారు. అండ్ ఈ యొక్క సర్పారాధన అనేది అనేక ప్రాంతాల్లో ఉంది, మన దేశంలో కూడా ఉంది, మీకు అది బాగా తెలుసు. సో ప్రభు ఏం చెప్తున్నాడు? సాతాను కీలక స్థావరం లేకపోతే డెవిల్స్ హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్లేస్లో నా చర్చిని నేను ప్లేస్ చేశాను.
అండ్ ఆయన వాడినటువంటి పదములు కూడా కాపురమున్న అనేటువంటి పదము, దాని యొక్క అర్థం ఏంటంటే, మామూలుగా క్రైస్తవుల గురించి బైబిల్ మాట్లాడినప్పుడల్లా ఎట్లా మాట్లాడుతుందో తెలుసా? మీరు యాత్రికులు అంటే ఈ ప్రాంతము గుండా వెళ్ళిపోయేటువంటి వారు, మీరు ప్రయాణికులు, మీరు ప్రయాణంలో ఉన్నారు, లేకపోతే మీకు ఇక్కడ సుస్థిరమైనటువంటి నివాసం లేదు, అంటే ఇది ట్రాన్సిట్ మాత్రమే, టెంపోరల్ రెసిడెంట్స్ మాత్రమే, పర్మనెంట్ రెసిడెంట్స్ కాదు అని మాట్లాడుతుంది బైబిల్. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మాత్రం యేసు ప్రభు పెర్గమ విశ్వాసులకు ఏం చెప్తున్నాడంటే, మీరు అక్కడ నుండి పోయేటువంటి వారు కారు, మీరు అక్కడే కాపురం ఉంటారు. సాతాను సింహాసనం ఉన్న చోట, సాతాను కాపురం ఉన్న చోట మీరు కూడా కాపురం ఉంటారు. అండ్ ఎందుకు కాపురం ఉంటారో తర్వాత మనకు ఆయన చెప్తాడు. సో సమ్ టైమ్స్ దేవుడు కావాలని కొంతమంది విశ్వాసులను, కొన్ని సంఘాలను కీలకమైనటువంటి ప్రాంతాల్లో పెడతాడు. మనల్ని చైనాలో పెట్టుంటే మన పరిస్థితి ఎట్లా ఉండేదో, మనల్ని ఇరాన్లో పెట్టుంటే మన పరిస్థితి ఎట్లా ఉండేదో, మనల్ని యుక్రెయిన్లో పెట్టుంటే మన పరిస్థితి ఎట్లా ఉండేదో, లేకపోతే మనల్ని టర్కీలో పెట్టుంటే మన పరిస్థితి ఎట్లా ఉండేదో, మీరు తర్వాత కొంత టైం తీసుకొని ఆలోచించండి. మనల్ని ఇండియాలో పెట్టాడు కనుక మన పరిస్థితి అంత బాగలేదు. మీకు అర్థమైపోయి ఉండాలి, మనం ఇండియాలో చర్చెస్లో ఉండడం వల్ల దేవుడికి అంత మంచి సాక్ష్యమును కలిగినటువంటి వారముగా లేం. సో థ్రోన్ అనేది అతని యొక్క అధికారానికి, అతని యొక్క శక్తికి, అతనికి ఉన్నటువంటి ప్రభావానికి సాదృశ్యంగా దేవుడు మనకు చూపిస్తున్నాడు. సో సాతాను ఉన్నటువంటి ప్లేస్లో వీరున్నారు. నా బైబిల్ పండితులు దీన్ని ఒక ఎల్యూషన్గా, అంటే యేసు ప్రభు సాతాను సింహాసనం అన్నప్పుడు ఫలానా దాన్ని సూచిస్తూ అలా చెప్పాడు అని అభిప్రాయపడ్డారు. 3 రకాలుగా వారు అభిప్రాయపడ్డారు. కొంతమంది అభిప్రాయం ఏంటంటే, అక్కడ సర్ప దేవత యొక్క ఆరాధన ఉంది కనుక ఈ యొక్క మరి ఏమంటారు ఆయన పేరు మనకి పలకడం కష్టం, ఎస్క్యులెపియస్, దానికి సూచనగా యేసు ప్రభు సాతాను సింహాసనం ఉందని చెప్పి ఉంటాడు అని కొందరి అభిప్రాయం. మిగతా ఎక్కువ మంది అభిప్రాయం ఏంటంటే, కాదు అక్కడ జ్యూస్ యొక్క గ్రేట్ ఆల్టర్ ఉండేది, జ్యూస్ అనేటువంటి దేవత యొక్క పెద్ద బలిపీఠం ఉండింది, దానికి ఇది సాదృశ్యం అన్నారు. మిగతా స్కాలర్స్ ఏమంటారు, కాదు ఈ రెండు కాదు, అక్కడ మరి రోమన్ చక్రవర్తులను విస్తృతంగా ఆరాధించేవారు, ఎంపరర్ కల్ట్ ఉండింది కనుక ఆ ఎంపరర్ క్రీస్తు ప్రభు యొక్క స్థానాన్ని తీసుకొని నేనే ప్రభువుని, నన్ను పూజించండి అని ప్రకటించాడు కనుక దానికి సాదృశ్యమై ఉంటుంది అని అంటారు. ఏది ఏమైనప్పటికీ 3 కూడా అయి ఉండొచ్చు, అండ్ 3లో 1 అయి ఉండొచ్చు. మనకి ఆ వివరాలు ప్రభు ఇవ్వలేదు. కాకపోతే ఆయనకు వ్యతిరేకమైన పర్యాయమైనటువంటి ప్రభుత్వం అనేది మాత్రం మనకి తెలుసు. సో ఆ ప్లేస్లో కాపురం ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసుల గురించి ప్రభు ఈ రకంగా చెప్తున్నాడు, నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇక్కడ యేసు ప్రభు కావాలని గ్రీక్లో గ్రామర్లో కూడా ప్లూరల్ అండ్ సింగులర్లోనికి వస్తూ పోతూ ఉంటాడు. అంటే ఫస్ట్ మీ మధ్య అంటాడు, తర్వాత నీవు అంటాడు. అంటే చర్చ్ అంతటిని హోల్గా కార్పొరేట్ బాడీగా ఆయన ఉద్దేశించి మాట్లాడతాడు. మళ్ళా ఇండివిజువల్ బిలీవర్ దగ్గరికి వస్తాడు, నీవు అని అంటాడు. సో యేసు ప్రభు సంఘమంతటికి ప్రకటించడమే కాదు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడతాడు. సంఘ నాయకులకు ఆయన బోధ చేస్తాడు, సంఘంలో ఉన్నటువంటి ఆ నడిపించబడుతున్నటువంటి వారికి కూడా ఆయన బోధ చేస్తాడు. సో సాతాను సింహాసనం ఉండి, సాతాను కాపురం ఉండి, సాతాను ప్రభుత్వం ఉన్నటువంటి ప్లేస్లో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు సాక్షిగా, నిజానికి హతసాక్షిగా అంతిప అనేటువంటి వ్యక్తి చంపబడ్డాడు. సో అక్కడ చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి టైంలో కొంతమంది విశ్వాసులు ఏం చెప్పారో దాని గురించి చెప్తున్నాడు. అది కూడా నేను బ్రీఫ్గా మీకు వివరించి ముందుకెళ్ళిపోతాను. సో ఈ విశ్వాసులు ఏం చేస్తున్నారు, ఆయన యందలి విశ్వాసమును కలిగిన వారిగా మొదట ఆయన నామమును గట్టిగా చేపట్టి అని చెప్తాడు. అలాంటి డేస్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి, ఇంగ్లీష్లో దే హోల్డ్ ఫాస్ట్ టు హిస్ నేమ్, లేకపోతే యూ హ్యావ్ హెల్డ్ ఆన్ టు మై నేమ్ అని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. యేసు నామం ఏంటో మనందరికీ తెలుసు. యేసు నామము రక్షణకరమైనటువంటి నామము, యేసు నామమే దీవెనకరమైనటువంటి నామము. ఆ నామములో తప్పితే ఎవరికి రక్షణ లేదు, ఆ నామములో తప్పితే ఎవరికి లోకములో దైవ ఆశీర్వాదం అనేది లభించదు. కాకపోతే బైబిల్ ప్రకారము దేవుడి యొక్క నామము ఆయన యొక్క స్వభావమును సూచించేటువంటిది. సో వీరు యేసు ప్రభు యొక్క నామమును ఒప్పుకున్నారు, యేసు ప్రభు యొక్క నామమును చేపట్టారు. యేసు ప్రభు యొక్క నామమును వారు ఎరుగమని చెప్పలేదు.
అని అంటే దాని యొక్క అర్థమేంటో నేను చెప్పక మునుపు ఆయన వాడినటువంటి పదానికి అర్థమేంటో నేను మీకు చెప్పాలి. మీరు గట్టిగా చేపట్టి అని అంటాడు ఆయన. చేపట్టుట అంటే గట్టిగా మీరు నన్ను ఒక స్ట్రాంగ్ గ్రిప్తో నా నామమును పట్టుకున్నారు. మీ యొక్క గ్రిప్ని మీరు సడలించలేదు. యు వర్ నాట్ లాక్స్ ఇన్ కన్ఫెసింగ్ మై నేమ్ అని ట్రూ బిలీవర్స్కి, మైనారిటీ సెయింట్స్కి యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. సో ఈ గట్టిగా పట్టుకోవడం అంటే మనకు అర్థం అవ్వాలంటే అదే పదాన్ని గ్రీక్ న్యూ టెస్టమెంట్లో ఎక్కడెక్కడ వాడబడిందో మీరు చూస్తే మీకు చాలా స్పష్టత వస్తుంది. అనేక వచనాలు రాయబడ్డాయి. నేను ఒకే ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. దాన్ని బట్టి వీరి యొక్క పట్టు ఎంత గట్టిగా ఉండిందో మీకు అర్థమవుతుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 3వ వచనం, మార్క్ 7:3లో ఈ రకంగా రాయబడింది. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చెయ్యరు. సో పరిసయ్యులు, యూదులు పెద్దల పారంపర్యాచారమును ఎంత గట్టిగా పట్టుకున్నారంటే వారి ఎదుట యేసుప్రభు నిలబడి ఆ పారమార్థిక సత్యములను, దేవాది దేవుని యొక్క నిజమైనటువంటి వాక్యమును ప్రకటించినా కూడా ఆయన మాటలు పట్టుకొనుటకు బదులు వారి యొక్క పెద్దల నుండి వచ్చినటువంటి పుచ్చిపోయినటువంటి పారంపర్యాచారములనే గట్టిగా పట్టుకున్నారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, వారు ఎంత గట్టి పట్టు కలిగి ట్రెడిషన్కి ఇంపార్టెన్స్ని ఇచ్చారో వీరు అంతే గట్టిగా యేసు ప్రభు యొక్క నామమును పట్టుకొని ఉన్నారు. నా ఇప్పుడు ఇది ఆషామాష విషయం కాదు. ఎందుకంటే సాతాను డొమినియన్ కింద అండ్ పర్సిక్యూషన్ టైంలో ఒక వ్యక్తి ఆల్రెడీ చంపబడ్డాడు. ఆయన వీరి యొక్క పాస్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆ చర్చ్ ఎల్డర్ అయి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో యేసు నామం ఒప్పుకుంటే వీరికి కూడా జైలు, యేసు నామం ఒప్పుకుంటే వీరికి కూడా ఆస్తి పోతుంది, యేసు నామం ఒప్పుకుంటే వీరిని కూడా దేశ బహిష్కరణ చేయొచ్చు, యేసు నామం ఒప్పుకుంటే వీరిని చంపేయచ్చు ఖడ్గంతో. అయినా కూడా వీరు యేసు నామముని ఎంత గట్టిగా పట్టుకున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. అండ్ ఆ యేసు వీరిని ఈ విషయంలో ప్రశంసిస్తాడు. యేసు నామమును వారు అంత గట్టిగా ఎందుకు పట్టుకొని ఉంటారు? ఎందుకంటే యేసును వారు ఆ రకంగా చూశారు, ఆయనకు ఆ విలువను వారిచ్చారు. ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క సంకల్పము వారికి ప్రపంచంలో అన్నింటికన్నా ఎక్కువగా అనిపించింది. కాకపోతే నేను ఇక్కడే ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో యేసు నామానికి సంబంధించి ఆ ప్రభు చెప్పినటువంటి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట మీరు 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే, ఎఫెసు సంఘానికి రాయబడినటువంటి రెవల్యూషన్ 2:3లో మీరు చూస్తే, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును అని ఎఫెసీ సంఘానికి ప్రభు చెప్తున్నాడు. సో వీళ్ళు ఏం చేశారు? ఆయన నామము నిమిత్తము భారం భరించారు, సహనము కలిగి అలసిపోకుండా ఉన్నారు. సో యేసు నామము ఎంత గొప్పదో, ఎంత విశిష్టమైనదో, ప్రాముఖ్యమైనదో ఆయన పలికినటువంటి మాటల్ని బట్టి మనం చూడొచ్చు. ఎఫెసీయులు ఆయన నామము కొరకు భారము భరించి సహించి అలసిపోలేదు. తర్వాత ఇక్కడ 13వ వచనంలో మనం ఆల్రెడీ చూసేసాము. ఈ క్లిష్ట పరిస్థితుల్లో యేసు నామమును వారు గట్టిగా చేపట్టారు. 3వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూస్తే, రెవల్యూషన్ 3:8లో మీరు చూస్తే, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు అని ప్రభు చెప్తాడు. సో వీరు కూడా, ఈ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి క్రైస్తవులు ఆయన నామమును ఎరుగమని చెప్పలేదు, ఆయన నామాన్ని వారు ఒప్పుకున్నారు. 3:12లో మీరు ఒకసారి మరలా చూస్తే ఆయన అంటాడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. సో అగైన్ అండ్ అగైన్ 2nd and 3rd చాప్టర్స్లో ఆల్మోస్ట్ 4 రెఫరెన్సెస్ యేసు నామానికి మనం చూసాం. అంటే యేసు నామము సర్వోన్నతమైనటువంటి నామము, అన్ని నామముల కన్నా పై నామము, ప్రశస్తమైనటువంటి నామము, ప్రభావం కలిగినటువంటి నామము. ఆ నామమును మనము ధరించుట, భరించుట మనకు నిత్య ఆశీర్వాద కారణం అవుతోంది. అలాంటి నామమును గురించి మనం ఎన్నడూ సిగ్గుపడకూడదు. అందుకనే పేతురు అంటాడు, 1 పేతురు 4లో, ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించిన ఎడల వాడు సిగ్గుపడకూడదు. సో వీరు క్రైస్తవులుగా క్రీస్తు నామాన్ని ధరించారు గనుక వీరు సిగ్గుపడట్లేదు అండ్ ప్రతి సవాలును ఎదుర్కొనేటువంటి వారిగా ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయాన్ని యేసుప్రభు చూపిస్తున్నాడు. హీ కేర్స్ అబౌట్ హిస్ హోలీ నేమ్. ఆయన యొక్క గొప్ప పవిత్రమైనటువంటి నామమును గురించి ఆయన ఎంతో జాగ్రత్త వహిస్తాడు. మోస్ట్ హోలీ నేమ్ గురించి ఆయన ఎంతో జాగ్రత్త వహిస్తాడు. ఆయన రెప్యుటేషన్ గురించి, ఆయన యొక్క గ్లోరీ గురించి ఆయన ఎంతో జాగ్రత్త వహిస్తాడు. ఆ నామమును ధరించినటువంటి మనము ఆ నామమునకు న్యాయము కలుగునట్లు జీవిస్తున్నామా?
ఆ నామమును ఒప్పుకోవడం అంటే ఆయనకు అనుగుణంగా నడుచుకోవడమే. టు కన్ఫెస్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ నథింగ్ బట్ టు రెప్లికేట్ హిస్ లైఫ్. ఆయన జీవితాన్ని లోకానికి మనము చూపించడం, ఆయన వలె మనము కూడా నడుచుకోవడం. సో అది వీరు ఇక్కడ చూపిస్తున్నారనమాట. సాతాను సింహాసనం ఉండి, సాతాను స్థావరం ఉండి, అందరూ సాతాను సమాజపు వారి వలె ఉన్న సమయంలో యేసును వారు ఆ ప్రాంతం వారికి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన నామములో ఉన్నటువంటి మహిమను వారు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రెండో విషయాన్ని మీరు ఇక్కడ గమనించినట్లయితే, నా నామమును గట్టిగా చేపట్టారు అని అంటాడు. తర్వాత నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. సో యూ హ్యావ్ నాట్ డినైడ్ మై ఫెయిత్. నా విశ్వాసాన్ని, నా మీద మీకున్నటువంటి విశ్వాసాన్ని మీరు విసర్జించలేరు. మీకు బహుశా జ్ఞాపకం ఉండాలి. మత్తయి సువార్త 26:70. అందుకతడు అంటే పేతురు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. సో యేసు ప్రభు ఎవరో అని ఇక్కడ మనం ఆల్రెడీ పేతురు రావడము అండ్ చిన్నది, నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉన్నావు కదా అంటే, నేనుండలేదు డినై చేశాడు. నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదు అని అందరి ఎదుట చెప్పాడు. 26వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, ఈ రాత్రి కోడి కుయ్యక మునుపు నీవు 3 సార్లు నన్ను ఎరుగవని, బొంకుతావని, డినై చేస్తావని. సో పేతురు డినై చేశాడు, చిన్న సమయంలో డినై చేశాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పెర్గమలో ఉన్నటువంటి మైనారిటీ సెయింట్స్, కొంతమంది భక్తులు, పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారు యేసునందలి విశ్వాసమును వారు డినై చేయలేదు. యేసుతో వారు ఐడెంటిఫై చేయబడ్డానికి వారు ఇష్టపడ్డారు. పేతురు యేసుతో ఐడెంటిఫై చేయబడ్డానికి ఇష్టపడలేదు. చాలాసార్లు క్రైస్తవులు కూడా ఇలాంటి పరిస్థితుల గుండా పోతున్నప్పుడు, మేము నిజమైనటువంటి క్రైస్తవులము అని చూపించుకునేటువంటి అవకాశాలు వచ్చినప్పుడు, ప్రభువుని ఘనపరిచేటువంటి అవకాశాలు వచ్చినప్పుడు, సాక్ష్యం చెప్పేటువంటి అవకాశాలు వచ్చినప్పుడు సన్నగా జారుకుంటారు. ఎందుకంటే వారు అక్కడ ఒక క్రైస్తవ విశ్వాసిగా బయటపడడానికి ఇష్టపడరు. సో అక్కడ పాయింట్ ఏంటంటే, ఎదుట ఉన్నటువంటి భ్రష్టుల కన్నా 100 రెట్లు పెద్ద భ్రష్టులు ఎవరంటే ఈ సో కాల్డ్ క్రైస్తవులు. అలాంటి సమయాల్లో దేవుడి నామాన్ని ఘనపరచుటకు ఎంతో గొప్ప ఆధిక్యతను దేవుడిస్తే దాన్ని ఉపయోగించుకోకుండా స్వార్థంతో వెళ్ళిపోయారు. చూడండి, వాళ్ళు 100 రెట్లు ఎక్కువ భ్రష్టులు. సో ఈ సాతాను సింహాసనం ఉండి, సాతాను స్థావరం ఉన్నటువంటి స్థలంలో యేసు యొక్క విశ్వాసాన్ని గట్టిగా చేపట్టారు. అంటే యేసు నరావతారం గురించి వారు ప్రకటించేవారు, యేసు కన్య గర్భాన జన్మించినటువంటి గొప్ప విషయాన్ని గురించి వారు ప్రకటించేవారు. దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడగు దేవుడు, అండ్ ఆయనకి నరులకు మధ్యలో మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని ప్రకటించేవాడు. ఎందుకంటే వారి యొక్క ఆ 1000 అడుగుల పెద్ద హిల్ మీద జ్యూస్ దేవుడిగా ఉన్నాడు, అండ్ ఎస్క్యులపియస్ దేవుడిగా ఉన్నాడు, అథీనే దేవతగా ఉంది, అఫ్రోదీతి దేవతగా ఉంది, ఇంకా చాలా మంది ఉండేవారు. అండ్ అక్కడ ఉన్నటువంటి ఎంపరర్ అగస్టస్ వారి యొక్క దేవుడిగా ఉన్నాడు. సో వారందరూ దేవుళ్ళు కారు, యేసే దేవుడు అండ్ ఆయనే నిజమైనటువంటి రక్షకుడు అని వారు ప్రకటించడానికి ఏమాత్రం భయపడలేదు. రేపు మన దేశపు పరిస్థితులు మారిపోయి అందరూ నిన్ను నీ యొక్క నిజత్వాన్ని గురించి ప్రశ్నించినప్పుడు, నీ గొంతు మీద కత్తి పెట్టి నీవెవడవో చెప్పు అని అన్నప్పుడు నీవేం చెప్తావు? క్రిస్టియన్ అని ఒప్పుకుంటావా? యేసు ప్రభువుని గురించినటువంటి విశ్వాసాన్ని నీవు గట్టిగా చేపడతావా, లేకపోతే దాన్ని వదిలి వెళ్ళిపోతావా అనేది ఒక ప్రశ్న. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మనం లేము, కానీ రేపు అలాంటి పరిస్థితిలోనికి మనం రాము అనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. ఏళ్ల క్రితము ఇటలీలో ఫ్లారెన్స్ అనేటువంటి పట్టణంలో సవోనారోలాను ఒక విపత్కరమైనటువంటి స్థితిలో వారు పట్టుకొని ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన ఈ రకంగా చెప్పాడు. అందరి మధ్యలో 1000 మంది ఉన్నారు. ఆయన చేసేటువంటి తీర్మానం, ఆయన ఇచ్చేటువంటి సాక్ష్యం ఆయన యొక్క భవిష్యత్తును సీల్ చేస్తుంది. ఐదర్ బ్రతికైనా ఉంచుతుంది, లేకపోతే సమయానికన్నా ముందే చంపి సమాధిలో అయినా పెట్టేస్తుంది. సో ఆయన ఈ రకంగా తలపైకెత్తి ఆకాశం వైపు చూస్తూ పలికాడు, ప్రభువా, నేను నా యొక్క పూర్ణ యథార్థమైనటువంటి ఆత్మతో నీవు నాకు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి ఈ రోజు నిలబడి మాట్లాడుతున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉంటే, నేను చెప్పిన దాంట్లో ఏదైనా అసత్యం ఉంటే, ఇక్కడే నన్ను వీరి మధ్యలో మొత్తు, ఇక్కడే నన్ను స్ట్రైక్ మీ డౌన్ టు డెత్, అండ్ లేకపోతే నీ సన్నిధి నుండి ఉగ్రత వచ్చి నన్ను దహించి వేయునుగాక అని అన్నాడు. ఆయన స్టాండ్ తీసుకున్నాడు గనుక దేవుడు అతడిని వారి చేతుల్లో పడి ప్రాణాలు పోగొట్టుకునేటట్టు అప్పుడే కాకుండా కాపాడాడు. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే, అంతిపాలు కొంతమంది ఉంటారు అండ్ చాలా మంది ఆ రకంగా ఉండరు. అది కూడా మనకు కాసేపట్లో అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ అంతిపా అనేటువంటి వ్యక్తి గురించి కూడా ప్రభు ప్రస్తావించాడు గనుక ఒక మాట నేను చెప్తాను. ఆయన అంటాడు,
నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో. ఈ నమ్మకమైనటువంటి సాక్షి, ప్రకటన గ్రంథం 1:5 యేసు ప్రభుకి ఇవ్వబడినటువంటి ఒకానొక బిరుదేంటి? నమ్మకమైన సాక్షి. Jesus Christ is a faithful witness, and everyone who has put their trust in Jesus must also live and die as a faithful witness. So యేసుకు నిజమైనటువంటి సేవకుడు, నిజమైనటువంటి శిష్యుడు అనేటువంటి వ్యక్తి అంతిప గురించి వివరాలు మనకు బైబిల్లో ఇంకెక్కడా కనబడవు. ఈ ఒకే ఒక వచనంలో యేసు పలికినటువంటి మాటలు తప్ప. అంతిప అనేటువంటి వ్యక్తి పెర్గమా సంఘానికి కాపరి, లేకపోతే ఒకానొక పెద్ద అయి ఉంటాడు. అంతిప అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే అగెయిన్స్ట్ ఆల్, అందరికీ వ్యతిరేకంగా, లేకపోతే వన్ అగెయిన్స్ట్ మెనీ, అనేకులకు ఒంటరిగా ఒక్కడు వేరుగా అనేటువంటి అర్థము. అంతిప తల్లిదండ్రులు ప్రవక్తలు అయి ఉండకపోవచ్చు, కానీ వారికి దేవుడిచ్చినటువంటి ఆలోచనను బట్టి వారి బిడ్డకు ఎంత చక్కని పేరు పెట్టారో చూడండి. అందరికీ వ్యతిరేకంగా ఒక్కడు. ఆ కుమారుడు తన పేరు సార్థకము చేసుకున్నాడు. చాలామంది మరి వారి యొక్క పిల్లలకు పేర్లు పెట్టమన్నప్పుడు నేను వారికి పేర్లు పెట్టే పరిస్థితుల్లో చాలా క్రిటికల్గా ఫీల్ అవుతాను. కొంతమంది డేవిడ్ అని పెట్టమంటే నేను అనుకుంటాను వీడికి ఈ రోజున డేవిడ్ అని పేరు పెడతాను, కానీ రేపు వీరి పెంపకంలో వీడు పెరిగి పెద్దవాడైన తర్వాత దేవుడికి హృదయానుసారుడిగానే ఉంటాడా? కొంతమంది అంటారు మా బాబుకి సోలమన్ అని పేరు పెట్టండి అని. వాడికి సోలమన్ అని పేరు పెడితే వాడు డిగ్రీ వచ్చిన తర్వాత కూడా బైబిల్లో నుండి ఒక్క మెమరీ వర్స్ చెప్పలేడు. అంటే దాన్ని బట్టి వాడి తల్లి తండ్రి వాడిని ఏ రకంగా పెంచారు అండ్ వాడు ఏ రకంగా పెరిగాడు, వాడికి బొత్తిగా దైవజ్ఞానం లేదు అనేటువంటి విచారకరమైనటువంటి పరిస్థితుల తర్వాత నేను చూడాల్సి వస్తుందేమో అని నాకు బాధ. కానీ పాస్టర్ బాధ్యత కదా, తప్పదు. సో పేర్లు పెట్టాల్సి వస్తుంది. కొంతమందికి అన్నిటికన్నా నాకు భయంకరంగా అనిపించే పేరేంటంటే నన్ను ఎవడైనా పౌలు అని పెట్టమంటే. మీరైతే నన్ను అడక్కండి, ఎందుకంటే ఆ లెవెల్ ఇక్కడ ఎవరు లేరు. సో పౌలు పేరు పెట్టండి అని అడగొద్దు. పెట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ గతంలో పెట్టేసుకుంటే ఆ రకంగా మీ బాబుని పెంచండి, అది మాత్రం తప్పకుండా ఖచ్చితంగా చేయండి. సో అంతిప యేసు ప్రభు యొక్క నామమును ఒప్పుకొని ఆయన యొక్క విశ్వాస బోధను గట్టిగా చేపట్టి అక్కడున్నటువంటి సాతానీయ బోధకు వ్యతిరేకంగా దైవ బోధను చేశాడు గనుక ఆయన్ని వారు చంపేశారు. యేసు ప్రభు వాడినటువంటి పదాలకు అర్థం ఏంటంటే అతన్ని వారు కిరాతకంగా చంపారు. హీ వాజ్ పుట్ టు డెత్. సహజ మరణం కాదు, అతన్ని చంపారు. అతని సమయం కన్నా ముందే చంపారు కనుక అతడు హతసాక్షి అయ్యాడు. సో అంతిప భూమి మీదే కాదు పరలోకంలో కూడా తన యొక్క పేరును ఆయన చిరస్థాయిలో మరి గుర్తుండిపోయేటట్టు సార్థకం చేసుకున్నాడు. ఈ రోజున క్రైస్తవ్యంలో అంతిపాలు తక్కువ అన్న కయపాలు ఎక్కువ కదా. క్రిస్టియానిటీలో అంతిపాలు తక్కువ అన్న కయపాలు ఎక్కువ. అంతిపాలారు లాంటి వారు ఎలా తయారవుతారంటే ఎవరైతే నిజంగా యేసుక్రీస్తు ప్రభుతో మమేకమైపోతారో, యేసును హృదయానికి హత్తుకుంటారో, ఆత్మతో నింపబడి ముద్రింపబడతారో, దేవుడి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా దేవుడు మాట్లాడినటువంటి వాక్యంగా తీసుకుంటారో, దానికి భయపడతారో, వారు తప్పకుండా దీని వైపు నిలబడతారు అండ్ లోకానికి వ్యతిరేకతను చూపిస్తారు. వారి ఓన్ ఇంట్లో దేవుడికి వ్యతిరేకంగా ఎవరున్నా సరే వారిని వీరు వ్యతిరేకిస్తారు. వారి ఓన్ చర్చ్లో దేవుడికి వ్యతిరేకంగా ఎవరున్నా సరే వీరు వారిని వ్యతిరేకిస్తారు. వారి ఓన్ సమాజంలో వారు ప్రజలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, దేవుడికి వ్యతిరేకంగా వారు ఉంటే వారిని వీరు వ్యతిరేకిస్తారు. వ్యాపారంలో వీరు లోకరీత్యా అందరూ చేసేటువంటి మోసాలు ఘోరాలు చెయ్యరు. వీరు దేవుడి వైపే నిలబడతారు. నష్టము పోవాల్సి వస్తే నష్టపోతారు, కానీ రాజీ పడరు. అండ్ కొంతమంది మరి వారితో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే చాలా అతి తెలివితో వీరిని ఒప్పింపజేసే ప్రయత్నం చేస్తారు. కానీ వీరికి దేవుడి తెలివి ఉంది కనుక ఎలాంటి అతి తెలివి ఓవర్ స్మార్ట్ ఫెలో వీరి ముందు నిలువబడలేడు. సో ఆ రకమైనటువంటి పరిస్థితులన్నింటిలో కూడా వీరు ప్రభు వైపే నిలబడతారు. వారు ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధపడతారు. వారి యొక్క స్ట్రగుల్స్లో, పోరాటాల్లో ఒంటరిగా పోరాడతారు. అండ్ వారికి యేసు ప్రభు యొక్క కృపా సన్నిధి అండ్ ఆయన యొక్క సహాయం లభిస్తుంది. సో చరిత్ర చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే అంతిపాను వారు ఒక ఇత్తడి ఎద్దును తయారు చేసి, ఇత్తడితో ఎద్దును తయారు చేసి దాన్ని బాగా కాల్చి అది బాగా మసిలి మండుతున్నప్పుడు ఆయన్ని సజీవంగా తీసుకెళ్లి దాంట్లో పెట్టి మూసి ఆయన్ని రోస్ట్ చేశారు. సో అంతిప అంత కిరాతకమైనటువంటి మరణానికి బ్రేజన్ బుల్లో రోస్ట్ చేయబడ్డాడు. తందూర్
బట్టీలో లేకపోతే ఈ యొక్క ఏదో అంటారు చూడండి, బయట పెట్టి కాల్చుకుంటాం మనం, ఏమంటారు దాన్ని, టిక్కాలు తయారు చేస్తారు చూడండి, ఏంటమ్మా, బార్బెక్యూ చేయబడ్డాడు. కానీ బార్బరస్ డెత్ ఆయనకి ఇచ్చినా కూడా హీ రిమైన్డ్ యాజ్ ఎ ఫెయిత్ఫుల్ విట్నెస్. సో ఇతనికి ఇలాంటి వారికి క్రిస్టియానిటీ లిప్ సర్వీస్ కాదు, క్రిస్టియానిటీ వారి యొక్క లైఫ్ సాక్రిఫైస్ అన్నమాట. వాళ్ళు యేసు కొరకు బ్రతుకుటే కాదు, యేసు కొరకు మరణిస్తారు. సో ఒకే సంఘంలో చూడండి, మైనారిటీ సెయింట్స్గా ఉన్నారు, మెజారిటీ సిన్నర్స్గా మనకు కనబడతారు. దాని గురించి కూడా ప్రభు మనతో మాట్లాడతాడు. సో కాంప్రమైజ్ అనేది అప్పుడు ఇప్పుడు ప్రతి సమయంలో కూడా పాపులర్ అనమాట. ఎవరైనా సరే కాంప్రమైజ్ అవుతే వారికి ఇక హైవే ఉంటుంది ఫ్యూచర్కి. కానీ కాంప్రమైజ్ అవ్వని వారు మరి ఎప్పుడు కూడా వారి యొక్క జీవితము నేరో ప్యాత్లో అండ్ థార్నీ ప్యాత్లోనే వారు నడవాలి. బాబ్ జోన్స్ సీనియర్ అనేటువంటి ఒక సేవకుడు ఈ రకంగా అనేవాడు, తరచూ అనేవాడు, టేక్ యువర్ స్టాండ్, టేక్ యువర్ లాసెస్ అండ్ బిల్డ్ ఫ్రమ్ దేర్. నీ యొక్క స్టాండ్ ప్రభు కోసం తీసుకో అండ్ ప్రభు కోసం పూర్తిగా నష్టపో అండ్ నష్టపోయినటువంటి ఆ ప్లేస్ నుండి తిరిగి నీ జీవితాన్ని కట్టుకో. లోకాన్ని పొంది లాభం పొందేవని అనుకోవద్దు, అది నిత్య నష్టానికి తీసుకుపోతుంది. ఇక్కడ కొన్ని నష్టాలకు నీకు గురైతే ఏం పర్వాలేదు, నష్టాలలో దేవుడు మరలా నిన్ను నిలబెడతాడు. నీతో ఎవడు నిలబడలేనటువంటి స్థితిలోనికి నిన్ను తీసుకుని వస్తాడు. సో టేకింగ్ ఏ స్టాండ్ ఫర్ జీసస్ క్రైస్ట్ 2000 years ago and 2000 years later kuda is unpopular, but that is popular with Jesus. And manamu, we should be popular with God and heaven, not with the world and the devil. Yes or no? సాతాను దృష్టిలో, లోకం దృష్టిలో పాపులర్ అవ్వడం కాదు, దేవుడికి అండ్ పరలోకంలో మనము పాపులర్గా ఉండాలి. బ్యాటిల్ ఆఫ్ సడోవా అనేటువంటి యుద్ధం జరిగినప్పుడు ప్రుసియన్స్ ఆస్ట్రియన్స్ మధ్యలో యుద్ధం జరుగుతోంది. ఒక ఆస్ట్రియన్ యవన అధికారికి బుల్లెట్ తగిలింది, అతడు ఒక మరి బుడద గుంటలో పడిపోయాడు. ప్రుసియన్ అంబులెన్స్ అక్కడ నుండి పోతున్నప్పుడు వారు ఆగి మరి గాయపడినటువంటి వారిని వారు చంపరు, వారిని తీసుకెళ్లి హాస్పిటల్లో పెడతారు. సో ఇతడికి సహాయం చేద్దామని శత్రువు దిగి ఆ యొక్క అంబులెన్స్లో ఉన్నటువంటి వారు దిగి వచ్చినప్పుడు అతడు వారిని ముట్టనివ్వలేదు. నా రిక్వెస్ట్, నా చివరి డెత్ ప్లీ ఏంటంటే, నేను చచ్చిపోతాను, నేను బ్రతకను, లోపలికి పోయింది కనుక నన్ను వదిలేయండి, నేను ఇక్కడే నెమ్మదిగా కొంత ప్రశాంతంగా చచ్చిపోతాను, వదిలేయండి అన్నప్పుడు వారు అతని చివరి డెత్ విష్ కోసం వదిలేశారు. సో వెళ్ళి వెనక్కి 4 గంటల తర్వాత వచ్చేసరికి అతడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన అతని దేహాన్ని వారు లేపినప్పుడు అతని కింద అతని యొక్క రెజిమెంట్ జెండా కనబడింది. బుల్లెట్ తగలగానే తన రెజిమెంట్ జెండాను చుట్టి అక్కడ పెట్టి దాని మీద పడిపోయాడు. అండ్ అది బయట పడితే ఆ రెజిమెంట్కి ప్రమాదం, వారందరి ప్రాణాలు ప్రుసియన్స్ తీసేస్తారు. సో ఇతడు ఎంత నమ్మకమైనటువంటి దేశభక్తుడో చూడండి. తన ప్రాణం పోతే పోయింది, కానీ తన వారు దొరకకూడదు, వారి ప్రాణాలు పోకూడదని చచ్చిపోయాడు. కనుక ప్రుసియన్స్ అతని యొక్క బద్ధ శత్రువులు కూడా అతన్ని చూసినప్పుడు హ్యాట్ తీసి సెల్యూట్ చేసి ఆ జెండాతోనే అతన్ని చుట్టి అతనికి మిలిటరీ ఆనర్స్తో ఘనమైనటువంటి సమాధి కార్యక్రమాన్ని చేశారు. సో దేశభక్తులు ఆ రకంగా ఉన్నారు. మరి దేవుని భక్తులుగా మనం ఈ రోజుల్లో ఉండగలుగుతున్నామా? అంతిపలు మన సంఘంలో, మన క్రైస్తవ సమాజంలో ఉన్నారా? లేకపోతే మన క్రైస్తవ సంఘాలు, సమాజాలు అన్న కైపాలతో నిండిపోతున్నాయా? తర్వాత ఇక ప్రభు సీరియస్ మ్యాటర్కి వస్తాడు. వీళ్ళ గురించి సిన్సియర్ మ్యాటర్ వీళ్ళకి చెప్పాడు, ఇక సీరియస్ మ్యాటర్కి వచ్చాడు. అండ్ దాంట్లో 14లో అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. వారి మీద కొన్ని తప్పులు మోపుతున్నాడు. మొదటెప్పుడు మంచి వాటిని మెచ్చుకుంటాడు, తర్వాత తప్పులుంటే వాటిని విప్పి చూపిస్తాడు. మనకు ఈ రెండు కూడా అవసరమే. నిజమైనటువంటి ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలో ఉన్నటువంటి మంచిని చెడును రెండింటిని కూడా ఎత్తి చూపిస్తారు. అండ్ వారికి మంచిలో బలాన్ని ఇస్తారు, చెడులో వారిని బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు. నిజమైనటువంటి ఉపాధ్యాయుడు అదే చేస్తాడు, నిజమైనటువంటి సంఘ కాపరి సేవకుడు అదే చేస్తాడు. అండ్ ఇక్కడ యేసు ప్రభు కూడా అదే చేస్తున్నాడు. నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. మామూలుగా మనము ఆ ముందుతో అయిపోయి ఉంటే బాగుండేది కదా అని అనుకుంటాం. యేసు మమ్మల్ని ప్రశంసించి పొగిడి మమ్మల్ని మెచ్చుకొని మాకు మంచి మంచి ఆదరణకరమైనటువంటి మాటలు చెప్పి ఈ అదరగొట్టే మాటలు చెప్పకపోతే బాగుండును కదా అని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభు అలాంటి వాడు కాదు. మనకు మేలు చేయాలంటే మన సత్యం అంతా మనకి చెప్పాలి. సో వారి మీద తప్పులు మోపాడు. ఆ తప్పులేంటి? ప్రధానంగా 2 తప్పులు. ఆ 2 తప్పులేంటో కూడా నేను బ్రీఫ్గా మీకు చూపించి వెళ్తాను. ఆయన కొరకు ఇంత నమ్మకంగా ప్రాణాలు అర్పించేటువంటి వారు ఉన్నటువంటి క్రైస్తవ సంఘంలోనే కొంతమంది
మరి ఆయనకు వ్యతిరేకముగా, ఆయనకు అవిధేయులుగా, ఆయన ఇష్టపడినటువంటి విషయాలకు అమ్ముడుపోయినటువంటి వారిగా వారున్నారు. వారి గురించి ఆయన వివరించాడు. అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. సో ఫస్ట్ వారి మీద చేసినటువంటి నేరారోపణ ఏంటంటే, వారి మధ్యలో డివైన్ డాక్ట్రిన్ని అనుసరించేటువంటి వారితో పాటు డెవిలిష్ డాక్ట్రిన్ని కూడా అనుసరించేటువంటి వారు ఉన్నారు. అంటే ఆ చర్చిలో ఒకవైపున యేసు బోధను అనుసరించేటువంటి వారు ఉన్నారు, అదే చోట సాతాను బోధను అనుసరించేటువంటి వారు ఉన్నారు. సో ఏ చర్చ్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు కనుక ప్రతి చర్చ్లో 2000 years హిస్టరీలో ఈ ఒక వైపున పర్ఫెక్షన్ని దేవుడు చేస్తుంటే, ఇంకొక వైపున పర్వర్షన్ని సాతాను చేస్తూ ఉంటాడు. అది మనకు కనబడేటువంటి విషయం. నా బిలాము యొక్క బోధ ఏంటో క్లుప్తంగా మీకు చెప్తాను. మీరు ఎవరైనా ఇంకా యూదా ఆన్లైన్ బైబిల్ స్టడీ చూడకపోతే దాన్ని చూడండి, దాంట్లో ఎక్కువ వివరించాను కనుక ఇప్పుడు అంత టైం నేను తీసుకోను. బిలాము బోధ ఏంటంటే, బిలాము ఒక అబద్ధ ప్రవక్త. మోయాబు రాజైనటువంటి బాలాకు ఇశ్రాయేలు బాగా పెరిగిపోతోంది, వారి ఎదుట మేము నిలవలేమని కుట్ర పన్ని బిలామును పిలిపిస్తే ధనమిస్తానంటాడు. నీ వచ్చి శపిస్తే వాళ్ళు నాశనం అయిపోతే నాకు భవిష్యత్తు బాగుంటుంది అని అంటాడు. కానీ బిలాము ధనం కోసం అమ్ముడుపోయి వచ్చి వారిని శపించే ప్రయత్నం చేసిన దేవుడు నోరు తెరిచిన ప్రతిసారి శాపానికి బదులు వాడి నోట్లో నుండి ఆశీర్వాదం వచ్చేటట్టు చేస్తాడు. సో బిలాముకు అర్థమైపోయింది, దేవుడు నన్ను వీరిని శపించనివ్వట్లేదు, సో నేను వీరిని శపించను అని నిర్ణయించుకొని పోతూ ఏం చేశాడు, బాలాకుకు ఒక చెడ్డ ఆలోచన చెప్పిపోయాడు. నేను శపించిన అవసరం లేదు, నువ్వు కూడా బాధపడిన అవసరం లేదు, సింపుల్గా ఇశ్రాయేలీయులతో పాపము చేయించు, నీ స్త్రీలు, మోయాబు స్త్రీలు, మిద్యానీయురాలైనటువంటి స్త్రీలను వారి ఎదుట ఎరవేసి ఉరియొడ్డు అంటే వారిని కుట్ర పన్ని ట్రాప్లోకి లాగు. అండ్ ఈ రోజుల్లో మీరు వింటున్నారు కదా, చాలామంది వాట్సాప్ అఫేర్లు, స్కాండల్స్ మనకు వినపడుతున్నాయి. మన హైదరాబాద్లో ఎంతోమంది నష్టపోయారని పోలీసు వారు చెప్తున్నారు. ఎవరో కాల్ చేసి నేకడ్గా కనిపిస్తారు, మిమ్మల్ని కూడా నేకడ్గా మారమంటారు. దానికన్నా బుద్ధి లేని పని ఇంకొకటి లేదు. తర్వాత ఇక మీ డబ్బు అంతా కూడా పిప్పి పిండి చేసి ఒక యవనస్తుడు, ఇంజనీరింగ్ స్టూడెంట్, బీటెక్ కోడు ఆ రకంగా బలైపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అంటే నాకు చాలా చాలా బాధ అనిపించింది. అంటే తుచ్చమైన కోరికల కొరకు ఎన్ని ఏళ్ల భవిష్యత్తు అండ్ ప్రపంచంలో మన జీవితం ద్వారా సాధించగలిగేటువంటి విషయాలను మనం పనంగా పెట్టేస్తున్నాం అనేది మనము అర్థం చేసుకోవాలి. సో వారిని ఎరగా వేస్తే వీరు పడిపోతారు అని చెప్పాడు. బాలాకు చక్కగా మోయాబీయురాళ్లను, మిద్యానీయురాళ్లను ఇశ్రాయేలు పురుషుల ముందు పెట్టాడు. ఆకర్షించబడ్డారు, వీరి విగ్రహ పూజల్లో పాలిభాగస్తులయ్యారు. ఆ విగ్రహ పూజల్లోనే భాగముగా తర్వాత వారితో వ్యభిచరించారు. అది మీరు సంఖ్యాకాండం తర్వాత 22, 23, 24, 25, 31 అధ్యాయాలు చదువుకోండి, ఆ స్టోరీ అంతా ఉంటుంది. కానీ దేవుడు ఏం చేశాడు, తెగులు పంపించాడు. తెగులు ఒకే రోజున 24,000 మందిని చంపేసింది. అంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన జీవితంలో, ఆయన ప్రజల జీవితంలో పాపాన్ని ఒప్పుకోడు. ఆయన దాన్ని ఏ రకంగా కూడా విస్మరించడు. సో ఆ రోజున బిలాము చేసింది ఈ రోజున చాలా మంది సో కాల్డ్ భ్రష్టులు, అబద్ధ ప్రవక్తలు క్రైస్తవ సమాజంలో చేస్తున్నారు. వారు ఏం చేస్తారంటే, సాతాను యొక్క ఆలోచన ఏంటో తెలుసా, ఇఫ్ యూ కెనాట్ కర్స్ దెమ్ యూ కరప్ట్ దెమ్. వాడిని శపించలేకపోతే, ఆ సంఘాన్ని శపించలేకపోతే వారిని చెడగొట్టు, చాలు, కరప్ట్ చేసేయి, సరిపోతుంది, అంత మనకు సరిపోతుంది. పర్సిక్యూట్ చేయలేకపోతే వారిని పర్వర్ట్గా మార్చేసేయి, సరిపోతుంది. ఇదే అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి డెవిల్ ప్లాన్. అండ్ కాసేపట్లో ఇప్పుడు ఏం జరుగుతుందో నేను మీకు చెప్తాను. సో మొదటిది డెవిలిష్ డాక్ట్రిన్, రెండవది ఇక్కడే యేసు ప్రభు అటువలనే 15వ వచనంలో నికొలాయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు అని వారిని హెచ్చరించాడు. నా ఇప్పుడు ఇదేమో డిస్పైజ్డ్ డాక్ట్రిన్ అన్నమాట. ఇది దేవుడి చేత తృణీకరించబడినటువంటి విషయం, తొలగించబడినటువంటి విషయం. కానీ దీన్ని కొంతమంది ప్రవేశపెట్టారు. ఇక్కడ ఓ మాట చెప్తాను, కొంతమంది బైబిల్ పండితులు ఈ బాలమైట్స్ అండ్ నికోలేషియన్స్ ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి పాపమును అక్కడ ప్రకటించారు, వారి యొక్క ప్రాక్టీస్గా చేశారు, దారి తప్పించారు అని అంటారు. మిగతా వారు దాన్ని ఒప్పుకోరు. అండ్ ఈ నికోలాయితుల గురించి మనకి ఎక్కడా రాయబడలేదు. 2వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూస్తే, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు,
నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అని ఎఫెస్సి సంఘాన్ని ప్రభు మెచ్చుకున్నాడు. సో ఎఫెస్సు సంఘం వారు నికొలైతుల క్రియలను హేట్ చేశారు, ఎందుకంటే జీసస్ హేట్ చేస్తున్నాడు. కాకపోతే పెర్గమో సంఘంలో ఉన్నటువంటి ఈ కొంతమంది మెజారిటీ సిన్నర్స్, లేకపోతే సెయింట్లీ సిన్నర్స్, వాళ్ళు యేసు ద్వేషించిన నికొలైతుల క్రియలతో పాటు వారి యొక్క బోధను ప్రేమిస్తున్నారు. సో అక్కడ 2:6లో డీడ్స్ ఆఫ్ నికోలేషియన్స్, ఇక్కడేమో డాక్ట్రిన్ అని ప్రభు చూపించాడు. సో క్రియలు, బోధ రెండు కూడా యేసు ద్వేషించాడు. అండ్ వారు ద్వేషించిన వీరు దాన్ని అంగీకరించి ప్రేమించారు. ఒక సంఘ పితరుడు ఐరేనియస్ అనేటువంటి చర్చ్ ఫాదర్ ప్రకారము వీరి యొక్క మూల పితరుడు, నికొలైతుల మూల పితరుడు ఎవరు అంటే అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో మనకు కొంతమంది భక్తులు కనబడతారు. దాంట్లో ఒక ఆయన పేరు, నేను ఆ పేరు మాత్రం చదువుతాను. 6:5లో అంతియోకయ వాడును అగు నికోలాస్. సో నికోలస్ ఆఫ్ యాంటియోకే ఈ యొక్క నికోలైతుల యొక్క ముఠాకు నాయకుడు అని ఐరేనియస్ అనేటువంటి చర్చ్ ఫాదర్ చెప్పడం జరిగింది. కొంతమంది దాన్ని ఆ రకంగా తీసుకున్నారు. కానీ క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా అనేటువంటి ఇంకొక చర్చ్ ఫాదర్ నికోలస్ ఆ రకంగా భ్రష్టుడు అవ్వలేదు, ఈ నికోలైతుల నాయకుడు నికోలస్ కాదు అని కొట్టిపారేశాడు. కనుక దాన్ని మనం వదిలేయచ్చు. అయితే నికోలస్ లేకపోతే నికోలైషన్ అనేటువంటి పేరుకు 2 పదాల కలయికది. నికాస్ అంటే కాన్కరర్, లేవస్ అంటే పీపుల్, అంటే జనములను జయించువాడు అని దాని అర్థము. పాత నిబంధనలో బలాం అనేటువంటి పేరుకు జనములను భక్షించువాడు అని అర్థము, డివౌరర్ ఆఫ్ ద పీపుల్ అని అర్థము. అండ్ ఇక్కడ ఈ నికోలాషియన్ అనేటువంటి పేరుకు జనములను జయించువాడు అని అర్థం. సో దీని యొక్క అర్థము ఏంటి అంటే ప్రొటెస్టెంట్ రిఫార్మర్లు దీన్ని ఎట్లా తీసుకున్నారంటే, 1 పేతురు ప్రకారము యేసు ప్రభు అందరినీ తనలో యాజకులుగా చేశాడు. విశ్వాసులందరూ, బిలీవర్స్ అందరూ ప్రీస్ట్లు అని ప్రభు ప్రకటించాడు. మనం ఆల్రెడీ ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా గతంలో లెసన్లో మనం చూసాము. 6వ వచనంలో ఆయన మనకు ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాడు. అంటే రక్షించబడిన ప్రతి విశ్వాసి దేవుడికి యాజకుడు, యాజకురాలు వారి యొక్క ఆ స్థితిలో. కాకపోతే రోమన్ క్యాథలిక్ చర్చ్ ప్రబలక మునుపు కొంతమంది ఆది క్రైస్తవ్యంలోనికి జొరబడి వారు ఏం చేశారంటే క్రైస్తవ ప్రజలను వేరు చేసి క్రైస్తవ సేవకులను వేరు చేశారు. దీన్ని క్లెరికలిజం అంటారు. అంటే దీన్ని సేవకులను చాలా పైకి ఎత్తేసి పెట్టారు. అందరూ ఆ సేవకులుగా ఉండలేరు, అందరూ యాజకులు అవ్వకూడదు, అండ్ అందరికీ దేవుడు వీరికి ఇచ్చిన స్థానాన్ని ఇవ్వడు అని చెప్పి వీరిని 100వ మెట్టు మీద పెట్టి విశ్వాసులందరినీ 1వ మెట్టు మీద పెట్టారు. సో చాలా ఆంతర్యాన్ని తెచ్చారు. అందుకనే రోమన్ క్యాథలిక్ మతంలో పోపు దేవుడి కన్నా పైన ఉంటాడు. నాకు ఒక బంధువు ఉండేవాడు రోమన్ క్యాథలిక్. నేను ఆయనతో ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయనకి హెవెన్లీ ఫాదర్ కన్నా హోలీ ఫాదరే ఎక్కువ. హోలీ ఫాదర్ అంటే పోప్ అనమాట. సో అట్లా రోమన్ క్యాథలిక్లు చేశారు. అర్లీ చర్చ్ ఆ రకంగా అపోస్టలిక్ సక్సెషన్ తర్వాత వచ్చినటువంటి వారు ఆ రకంగా చేశారు. అండ్ ఈ రోజున కూడా అదే మనకు మరలా కనబడుతోంది. అండ్ ప్రస్తుతం NAR అనేది ఒకటి వచ్చింది ప్రపంచంలో, న్యూ అపోస్టలిక్ రెఫర్మేషన్ అని. అది నేను గతంలో చెప్పాను, ఒక హెరిటిక్ మూమెంట్. వారంటారు దేవుడు మమ్మల్ని అపోస్తలుగా ప్రపంచం మీద, దేశాల మీద, భూభాగాల మీద నియమించాడు, మేము ప్రత్యేకించబడిన వారము. నాన్ సెన్స్, అన్బిబ్లికల్, హెరిటికల్ టీచింగ్ అది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మోసపోవద్దు. ఎప్పుడైనా సరే కమ్ బ్యాక్ టు ద బైబుల్, గో బ్యాక్ టు జీసస్. డోంట్ బిలీవ్ ఎనీ మోడర్న్ డే అపాసల్, ప్రాఫెట్, ప్రీస్ట్, హూ ఎవర్ ఇట్ మే బీ. గో బ్యాక్ టు ద బైబుల్, గో బ్యాక్ టు జీసస్. సో ఈ నికోలైతుల ద్వారా సంఘములో చాలా రకాలైనటువంటి చెద వచ్చింది. సో ఒక భక్తుడు ఈ రకంగా రాశాడు, నికోలైతులు అనేటువంటి వారు వచ్చి శిరస్సును తొలగించే ప్రయత్నం చేశారు. యేసు నాయకత్వాన్ని సంఘం నుండి తొలగించి వారి నాయకత్వాన్ని పెట్టుకునే ప్రయత్నం చేశారు. అండ్ బిలామీయులు వచ్చేసి యేసు యొక్క శరీరమైనటువంటి సంఘమును విగ్రహారాధన, వ్యభిచారం అనేటువంటి పాపములతో, ఆర్ ఇంకో రకంగా చెప్పాలంటే వరల్డ్లీనెస్, లోకత్వముతో, లౌకిక వాదముతో కలుషితం చేశారు. సో శిరస్సును, శరీరాన్ని రెండింటిని దెబ్బకొట్టేటువంటి పని చేసినటువంటి వారు ఇక్కడ యేసు చేత నిషేధించబడ్డారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, సిడక్షన్ అంటే మనల్ని ఎరవేసి ఆకర్షణీయమైనటువంటి
పాపముల చేత మనల్ని తన వైపు లోకం ఐదర్ లాక్కునైనా లాక్కుతుంది, లేకపోతే సప్రెషన్ మనల్ని అణిచి మనకు బుద్ధి లేకుండా చేసి మనల్ని బానిసలుగా మార్చి మన చేత కావాల్సిందంతా లోకము చేయించుకోనైనా చేయించుకుంటుంది. సో ఈ రోజున సొసైటీలో అండ్ చర్చ్ కమ్యూనిటీలో మీరు చూస్తే సెడక్షన్ అండ్ సప్రెషన్ ఈ రెండు కనబడతాయి. పర్సిక్యూషన్ అండ్ పర్వర్షన్, సాతాను యొక్క మార్గాలు అండ్ సంఘం ఎదుట ఈ రెండింటిని ఎప్పుడు కూడా లోకం వేస్తూనే ఉంటుంది. అప్పుడు వేసింది, ఇప్పుడు వేసింది. సో చాలా ఈజీగా ఇది పెర్గమ సంఘంలోనికి వచ్చేసింది. కానీ పెర్గమ సంఘాన్ని యేసుప్రభు ఇక్కడ దిద్దుబాటు చేస్తున్నాడు, డిసిప్లిన్ చేస్తున్నాడు. 1 కొరింథీ 5వ అధ్యాయంలో మనం చూసాము, ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఆత్మపూర్ణుడు దాన్ని భరించకుండా దాన్ని బయట పెట్టేశాడు, దాన్ని ఖండించాడు, వాడిని బహిష్కరింపజేశాడు, ఎక్స్కమ్యూనికేట్ చేశాడు. అండ్ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి, విశ్వాసులకు ఏం చెప్పాడు? పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతటిని ఏం చేస్తుంది? పాడు చేసేస్తుంది. సో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. మన ఓన్ ఫ్యామిలీ మెంబర్ వారికి కోవిడ్ వస్తే వారిని 14 రోజులు వేరుగా మనం పెట్టాల్సి వస్తుంది. వారు మనల్ని ప్రేమించిన వారు, మనం వారిని ప్రేమిస్తున్నాం, కానీ వారిని ఎందుకు దూరంగా పెడుతున్నాం? ఓన్ ఫ్యామిలీ మెంబర్లు ఈస్ట్లో మరి వెస్ట్లో చచ్చిపోయినప్పుడు లాస్ట్ ఇయర్ ఎంతో మంది చివరి చూపు కూడా చూచుకోలేకపోయారు. అండ్ మనందరికీ తెలుసు, మన సంఘంలో మన ప్రియ సహోదరుడు ప్రభునందు నిద్రించినప్పుడు ఆయన్ని చివరి చూపు చూడడానికి మనం వెళ్ళలేనటువంటి దుర్దశలో మనం పోయిన సంవత్సరం ఉన్నాం. సో దానికన్నా 1000 రెట్లు, బిలియన్ టైమ్స్ హారిబుల్ అండ్ డెవిలిష్ ఏంటంటే క్రైస్తవ సంఘానికి పట్టిన పీడ అండ్ చెద. దాన్ని యేసు భరించడు, మనం కూడా భరించకూడదు. కానీ పెర్గమలో కొందరు భరించారు. ఎఫెసీ 5:11లో అందుకనే ప్రభు ఏం చెప్పాడో చూడండి. ఎఫిషియన్స్ 5:11లో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. అంటే ఫ్రూట్లెస్ డీడ్స్ ఆఫ్ డార్క్నెస్లో మీరు పార్టిసిపేట్ చేయకుండా వాటిని ఎక్స్పోజ్ చేయండి, వాటిని మీ నుండి డిలీట్ చేయండి, బయటికి విసిరేయండి, డిస్కార్డ్ చేయండి అని బైబిల్ చెప్తున్నప్పుడు మనము ఈ యొక్క పెర్గమీయులు లాగా పాపమును లోకంలోనికి మనం పోకపోయినా లోకాన్ని మనలోనికి రానివ్వకూడదు. యేసు ప్రభు సహోదరుడు యాకోబు యేసు యొక్క మనస్తత్వాన్ని బహుగా ఎరిగినటువంటి వాడు. యాకోబు 4:4లో ఏం రాశాడు చూడండి. జేమ్స్ 4:4లో వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. సో దేవుడితో ఎనిమిటీ అనేది చాలా డెడ్లీ థింగ్. అది దాన్ని లోకాన్ని లోపలికి రానిచ్చినప్పుడు వీరు కలిగి ఉంటారు. కానీ ఈ రోజున అదే జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా. క్రైస్తవ లోకంలో మనము ప్రతినిత్యము చూసేది ఏంటంటే లోకాన్ని లోపలికి రానిచ్చారు. హొరేషియస్ బోనార్ అనేటువంటి ఒక భక్తుడు ఆల్మోస్ట్ 100 ఏళ్ల క్రితం ఒక మాట అన్నాడు. నేను సంఘం ఎక్కడుందా అని వెతికితే అది లోకంలో కనబడింది, అండ్ నేను లోకం ఎక్కడుందా అని చూస్తే అది నాకు సంఘంలో కనబడింది అని. సో సంఘం ఎక్కడుంది, లోకం ఎక్కడుంది? 100 ఏళ్ల క్రితమే బోనార్ చెప్పేశాడు. ఆఫ్రికానస్ అనేటువంటి ఒక రోమన్ జనరల్కి ఒక కుమారుడు ఉండేవాడు. ఆఫ్రికానస్ చాలా గొప్ప వీరుడు గనుక, గొప్ప నాయకుడు గనుక, అధికారి గనుక ఆయన యొక్క ముద్ర ఉంగరం మీద వేసి ఆయన బిడ్డకు వారు తొడిగించారు. కొంతకాలానికి ఈ కుమారుడు చెడిపోయాడు. చెడిపోయినప్పుడు ఆఫ్రికానస్తో ఉన్నటువంటి అధికారుల్లో కొంతమంది అతన్ని పట్టుకొని అతడి వేలుకున్నటువంటి ఉంగరాన్ని లాగేసి, నీ తండ్రికి తగినటువంటి కుమారుడవు కావు, నీవు ఆయన కడుపున చెడబుట్టావు, నీకు ఆయన యొక్క ముద్ర కలిగినటువంటి ఉంగరము ఉండడానికి వీల్లేదు, భ్రష్టుడా అని దాన్ని తీసి పాడేశారు. సో ఒక పాపాత్ముడైనటువంటి రోమన్ జనరల్ ఆఫ్రికానస్ యొక్క ఉంగరము, ముద్ర కలిగినటువంటి ఉంగరాన్ని కుమారుడు వేసుకోవడానికే ఆ యొక్క అధికారులు ఒప్పుకోకపోతే, ఇక ఈ తండ్రి యొక్క నామమును ఆయన ఆత్మను ధరించినటువంటి విశ్వాసులుగా ఉన్నవారు లోకంతో ఈ రకంగా చట్టాపట్టాలు వేసుకొని పాపములో పొర్లుతూ ఉంటే ఊరుకుంటాడా? ఒక మాట మీరు చదవండి, యోహాను సువార్త 15వ అధ్యాయము. మనకు లోకానికి ఏమి సంబంధం ఉండాలి, అండ్ లోకానికి మనకు మధ్యలో ఎలాంటి వ్యవహారం ఉండాలి, వైఖరి ఉండాలి? ఎవరో కాదు, యేసుప్రభు చెప్పాడు. యోహాను 15వ అధ్యాయము 18, 19, జాన్ 15, 18, 19. లోకం మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.
So I will have friends only in the church, and I will have more number of enemies in the world around me. I will have enemies in my neighborhood. I will have enemies in my office. I will have enemies in my workplace. I will have more enemies in my business. If I am a true Christian, walking in the ways of God, if I am a friend of the world, I am a agent of the devil, లేకపోతే Satan అని చెప్పొచ్చు. సో ప్రొఫెటికల్గా ఒక్కొక్క సంఘము ఒక్కొక్క హిస్టారికల్ పీరియడ్కి సంబంధించింది అని చెప్పాము. సో దీన్ని ద క్రీడల్ పీరియడ్ అంటారు. పెర్గమ సంఘము క్రీడల్ పీరియడ్ క్రీస్తు శకము 312వ సంవత్సరం నుండి 590వ సంవత్సరం వరకు ఉన్నటువంటి ఆ సమయంలో ఈ సంఘము చరిత్రలో మనకు కనబడుతుంది. అదే సమయంలో కాన్స్టెంటైన్ కన్వర్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఆ స్థాయి నుండి క్రైస్తవ్యం ఇక రాజీ పడిపోవడం ప్రారంభమైంది. అది గ్రెగరీ ద గ్రేట్ అనేటువంటి మొదటి పోప్ కాలం వరకు పోయింది. 593 వరకు అది పోయింది. ఈ కాలంలో క్రైస్తవ సంఘము అండ్ ఈ రోమన్ రాష్ట్రము రెండు పెళ్లి చేసుకున్నాయి. మొదట ఇది క్రీస్తు యొక్క వధువు, అంటే ఇది క్రీస్తుకే అప్పగింపబడి పెళ్లి ఆడాల్సినటువంటిది. కానీ ఇది యేసును పెళ్లి చేసుకోవడంతో పాటు లోకాన్ని పెళ్లి చేసుకుంది. అందుకనే పెర్గము అన్నదానికి అర్థం ఏంటంటే ట్వైస్ మ్యారీడ్. ఈ రోజున ఒక ఆయనకు 2 భార్యలు ఉండుట మనందరికీ తెలుసు. కానీ ఈ రోజున ఎంత కామన్ అయిపోయిందంటే ఒక ఆమెకి 2 భర్తలు ఉండుట. సో చర్చ్కి ఇప్పుడు 2 గ్రూమ్లు ఉన్నారనమాట, హెవెన్లీ గ్రూమ్, ఎర్త్లీ గ్రూమ్. సో ఈ సమయంలో ఏమైపోయిందంటే రక్షణ పొందకుండా కాన్స్టెంటైన్ ఒక ప్రకటన చేశాడు. ఎవరెవరికి మంచి వస్త్రాలు కావాలో, ఎవరెవరికి బంగారు ఉంగరాలు కావాలో వారందరూ క్రైస్తవులు అయిపోతే నేను ఇస్తా. సో వెంటనే వారందరూ క్రైస్తవులు అయిపోయారు. వారు యేసును ఎరుగరు, సువార్త వినలేదు, మారు మనసు పొందలేదు, పాపం ఒప్పుకోలేదు, రక్షణ పొందలేదు, ఆత్మతో ముద్రింపబడలేదు, వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడలేదు. కానీ వాళ్ళందరూ క్రిస్టియన్స్ అయిపోయారు. ఎందుకంటే కాన్స్టెంటైన్ దాన్ని స్టేట్ రిలీజన్గా చేసేసాడు. సో క్రిస్టియానిటీ అండ్ రోమ్ గాట్ టుగెదర్, మ్యారీడ్. అప్పుడు క్రిస్టియానిటీ వాజ్ ఎలివేటెడ్. అప్పుడు క్రైస్తవ్యాన్ని పైకి ఎత్తేసాడు. సో పెర్గమాస్ అంటే 2 సార్లు పెళ్లి చేసుకునుట అండ్ పైకి ఎత్తబడుట, ఎలవేషన్ అని చెప్పాను కదా. సో ఆ రోజు అండ్ ఈ రోజున కూడా నీవు లోకాన్ని పెళ్లాడితేనే, లోకపు పోకడలతో నీ జీవితాన్ని నీవు పొందుపరుచుకుంటేనే నీకు పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది. అండ్ అప్పుడు ఇప్పుడు క్రిస్టియన్స్ పాపులారిటీలో ఉంటారు. సో ఈ చర్చ్లో బైబిల్ని అయితే పట్టుకొని వచ్చేవారు, కానీ దాన్ని వారు పెద్దగా పట్టించుకునేవారు కారు. అండ్ ఈ రోజున కోట్ల మంది బైబిళ్ళు ప్రింట్ చేస్తుంటే కొంటున్నారు, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఎంత దురదృష్టం. కనుక విగ్రహారాధన వచ్చింది, కనుక వ్యభిచారం వచ్చింది, కనుక లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపం వచ్చింది. అండ్ ఇక అప్పటి నుండి క్రిస్టియానిటీలో యాజకత్వం అనేది కాలు వేసి గట్టిగా పెట్టేసుకుని కొనసాగుతూ వచ్చేసింది. సో సింపుల్గా ముగింపులోనికి వచ్చేస్తాను. ముగింపులో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ రోజున మోర్ అండ్ మోర్ క్రిస్టియన్స్ వర్డ్ వైజ్ కాదు, వాక్యానుసారంగా జ్ఞానులు కాదు, లోకానుసారంగా జ్ఞానులు అయిపోతున్నారు. అండ్ వరల్డ్ యొక్క అజెండా ఏంటి? ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఏ ప్రముఖుడి నోట మనం విన్నా కూడా నా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, శాంతి భద్రతలతో ఉండాలి. ఈ రోజున మీరు చర్చెస్లో వినేటువంటి సువార్త ఏంటి? యేసుని నమ్ముకుంటే సంతోషంగా ఉంటావు, రోగం ఉండదు, అప్పు ఉండదు, శ్రమ ఉండదు, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. యేసుని నమ్ముకుంటే ప్రాస్పెరిటీ, వర్ధిల్లుతో పైకి వస్తావు. సేమ్ ఓల్డ్ ప్రీచింగ్. యేసుని నమ్ముకుంటే రక్షించబడతావు, యేసుని నమ్ముకుంటే రూపాంతరపరచబడతావు, యేసుని నమ్ముకుంటే ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడతావు అన్నది కాదు. లోకానికి సంఘము అమ్ముడుపోయింది. అండ్ ఈ రోజున లోకం ఏం చూస్తుంది? థియేటర్, ఒక సినిమా థియేటర్లో కొత్త షో వారు వేసినప్పుడు థియేటర్ ఫుల్ అయిందా, కలెక్షన్ ఫుల్ అయిందా చూస్తారు. థియేటర్కి అండ్ ఈ రోజున చాలా మెగా చర్చెస్కి పెద్ద తేడా లేదు. ఫ్యూజ్ ఫుల్లా అండ్ కలెక్షన్ ఫుల్లా అనేది సేవకుడు చూసుకుంటున్నాడు. వాడు సేవకుడా భ్రష్టుడా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్పుకోవచ్చు. ఒక బార్ మహారాష్ట్రలో పోలీస్ అధికారి బయట పెట్టింది మనకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి ప్రతి నెల 100 కోట్లు కలెక్ట్ చేసి ఇమ్మన్నాడు. అండ్ ఈ రోజున చాలామంది మెగా చర్చ్ పాస్టర్లు అనేక పట్టణాల్లో చర్చ్ పేరట కలెక్షన్ సెంటర్లు పెట్టారు. అక్కడ వారి ఏజెంట్లను పెట్టి ఇంత కలెక్ట్ చేసి ఇవ్వు, అన్ని చర్చిలను కొట్టు, అందరూ క్రైస్తవుల పొట్టగొట్టు, మన పెట్టే నింపు అంటున్నాడు. ఓపెన్గా మీకు చెప్తున్నాను, తెలుగు క్రైస్తవులారా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మోసపోయినటువంటి క్రైస్తవులారా, ఇప్పటికైనా కన్నులు తెరవండి. సంఘము ఎక్కడికి పోయింది? 2000 సంవత్సరాల క్రితమే పెర్గమ ద్వారా దేవుడు మనకు చెప్పాడు, అయినా కూడా మనము దాన్ని గ్రహించలేదు.
అండ్ ఈ యొక్క నికోలాయితులు ఈ రోజున కూడా ఉన్నారు. వీరెవరంటే సోకాల్డ్ అపోస్తలు, సోకాల్డ్ ప్రవక్తలు, సోకాల్డ్ పెద్దలు, బిషప్లు. వీళ్ళు అందరూ కాదు, కొందరు. వీరేం చేస్తారంటే మేమే మీ మీద అభిషిక్తులమైనటువంటి అధికారులము, మేమే మీ యొక్క ఆత్మలకు నాయకులము, సో మమ్మల్ని మీరు అనుసరించండి. సో వారి యొక్క వివరాలు అండ్ వారి యొక్క వ్యక్తిత్వముతోనే మన యొక్క కుటుంబాలు, మన యొక్క సంఘాలు నింపిపోతున్నాయి. యేసు కనుమరుగైపోతున్నాడు. యేసును మనం చూడలేకపోతున్నాం. కాన్స్టెంటైనే ఒక విచిత్రమైనటువంటి పరీక్ష పెట్టాడు. ఆయన చక్రవర్తి అయినప్పుడు ఆయన యొక్క రాజ్యంలో చాలామంది ఉన్నతమైనటువంటి పదవుల్లో క్రైస్తవులు ఉండేవారు. సో ఒక ఈడిక్ట్ని, ఆయన శాసనాన్ని సంతకం చేశాడు. క్రైస్తవులు నా ఉద్యోగాల్లో ఉండాలంటే క్రీస్తును విసర్జించాలి, లేకపోతే ఉద్యోగం వదిలిపెట్టాలి. ఏం చేశారనుకుంటారు? ఎక్కువ మంది మనస్సాక్షిని బట్టి ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోయారు. యేసే మాకు ముఖ్యం, ఉద్యోగం కాదు అని. కానీ మిగతా వారందరూ యేసును విసర్జించి ఉద్యోగాల్లో ఉండిపోయారు. ఒక నెల అయిన తర్వాత ఆయన ఇంకొక ఈడిక్ట్ని రిలీజ్ చేశాడు. ఆ ఉద్యోగాల్లో నాతో ఉన్నటువంటి వాళ్ళందరూ భ్రష్టులు, బయటికి పోయిన వాళ్ళే భక్తులు. ఈ భ్రష్టులందరినీ జైల్లో పెట్టు, బయట ఉన్న భక్తులందరినీ ఉద్యోగాల్లో పెట్టు అన్నాడు. ఎందుకంటే రాజు పట్లే వారు నమ్మకంగా, లేకపోతే కొంతకాలం ఉండిపోయే ఈ రాజుకు వీళ్ళు అట్లా నమ్మకంగా ఉంటారు. ఇదొక పరీక్ష. ఎవడు భక్తుడు ఎవడు భ్రష్టుడో బయట పెట్టడానికి అన్నాడు. ఈ రోజున కూడా కాన్స్టెంట్ అయిన అట్లాంటి పనులు చేసే వాళ్ళు వస్తే బాగుంటుంది. 16 మందలింపు, మారు మనసు అని చెప్పాడు. మొదటి సంఘానికి మారు మనసు అని చెప్పాడు. 16వ వచనంలో ఈ సంఘానికి కూడా మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సో పాపము చేసిన ప్రతి ఒక్కడు, ఎవరైనా సరే, సేవకుడైనా సంఘస్థుడైనా, దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా విరోధముగా పాపము చేసినటువంటి ప్రతి వ్యక్తి, దేవుడి యొక్క ఆజ్ఞ ఏంటంటే మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, పాపమును బట్టి ప్రభు పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడువు, క్షమాపణ కోరు, సాకు చెప్పొద్దు, సమర్థన చెప్పొద్దు, కారణం చూపొద్దు, పాపం ఒప్పుకో, హృదయం పగిలేటట్టు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, నీతి వైపు తిరుగు, యేసు వెనక్కిరా, యేసును వెంబడించు, యేసుకు విధేయుడవై ఉండు. ఎట్టి పరిస్థితుల్లో పాపమును వెనకేసుకొని రాకూడదు. ఎందుకంటే పాపానికి ప్రభు ప్లేస్లో అసలు స్థానమే లేదు. ఒకవేళ ఎవరైనా ఒప్పుకోకపోతే, మారు మనసు పొందకపోతే, అది కూడా ప్రభు ఇక్కడ చెప్పేశాడు. మారు మనసు పొందకపోతే ఏం చేస్తాను? లేని ఎడల నేను నీ యొద్దకు మరలా ఇప్పుడు ఇండివిజువల్తో మాట్లాడినట్టు అంటున్నాడు. నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ఎవరెవరైతే ఆ చర్చ్లో మెజారిటీ మరి చెడిపోయినటువంటి వారు ఉన్నారో వారందరి సంగతి నేను చూస్తాను. త్వరగా వస్తానంటున్నాడు. మరి ఒక భక్తుడు అన్నట్టు ఇది ర్యాప్చర్ కాదు, రప్చర్ కోసం వస్తాడు. అంటే మనల్ని పైకి ఎత్తుకుపోవడానికి కాదు, ఏసి మొత్తడానికి వస్తానంటున్నాడు. ఇది సెకండ్ కమింగ్ కాదు, ఇది జడ్జిమెంట్లో ఆయన యొక్క సూన్ కమింగ్ అని. సో ఏ రకంగానైనా జడ్జిమెంట్ ఈస్ క్విక్. కాకపోతే మనము ఏ రకంగా చూస్తామంటే 1 సంవత్సరాన్ని చాలా కాలంగా మనం చూస్తాం. కానీ మర్చిపోవద్దు, దేవుడి దృష్టిలో 1000 ఏళ్ళు ఎంతటితో సమానం? పేతురు పత్రిక చదవండి. సో బ్రిటన్లో ఒక డిటెక్టివ్ ఉండేవాడు, గ్రాంట్ స్మిత్. ఆయన ఉద్యోగంలో పైకి త్వరగా ప్రమోషన్లోనికి వెళ్ళాలని స్కాట్లాండ్ యార్డ్లో ఆయన పనిచేస్తున్నప్పుడు 4 అమాయకుల బ్యాగులో డ్రగ్స్ పెట్టి వారి మీద కేసు మోపి వారిని అరెస్ట్ చేయించి వారిని జైలుకు పంపించాడు. సో స్కాట్లాండ్ యార్డ్ పోలీస్ ఆయనకి ప్రమోషన్ ఇచ్చింది, డ్రగ్ స్మగ్లర్లని పట్టుకున్నాడని. తర్వాత కాలంలో ఈయన క్రిస్టియన్ అయ్యాడు. క్రిస్టియన్ అయిన తర్వాత చర్చ్లో ఆయన్ని ఆ రోజున ఎల్డర్గా ఆర్డినేషన్ చేయబోతున్నారు. అంటే అతన్ని సంఘ పెద్దగా చేయబోతున్నప్పుడు పెద్దలకు చెప్పాడు, ఇప్పుడే కాదు, నేను వచ్చిన తర్వాత చేయండి. అతడు మరలా గవర్నమెంట్ దగ్గరికి పోయి అతను చెప్పాడు, నేను ఒక పాపము చేశాను, ఒప్పుకోవాలి, నేను ఈ రకంగా నేరం చేసి ప్రమోషన్ సంపాదించాను. 4 అమాయకులు నిజానికి నేను నేరస్తుణ్ణి, నేను శిక్షకు అర్హుణ్ణి. సో అతనికి జైలు శిక్ష వేసి అతడు నేరం ఒప్పుకున్నందుకు అతన్ని జైలుకు పంపి ఈ 4 అమాయకులని బ్రిటిష్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది. సో అతడు పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి జైలు శిక్ష భరించి వెనక్కొచ్చి అప్పుడు పెద్దగా ఆర్డినేట్ అయ్యాడు. ఈ రోజున అలాంటి వారు ఉన్నారంటారా? మీకు సచ్చిన కల్లో కూడా కనపడరు. ఎందుకంటే మనమే లేమట్లా. సో దిస్ ఈస్ ట్రూ రిపెంటెన్స్. వ్యవహారం ఎవరితో అంటే యేసుతో, లేకపోతే నా యొక్క నోటి నుండి వచ్చేటువంటి ఖడ్గముతో యుద్ధం చేస్తాను అంటున్నాడు. ఆయన సంఘంలో ఆయనకే విరోధులు, ఆయన సంఘంలో ఆయనకే శత్రువులు, ఆయన సంఘంలో ఆయన ఎదుటే మరి ఎవరి మీదైతే ఆయన కృప కుమ్మరించాలో వారి మీదకి ఆయన కత్తినెత్తుతానంటున్నాడు. ఇలాంటి పరిస్థితి ఏ ఇంట్లోకైనా వస్తే బాగుంటుందా? మనం వింటుంటాం, కొడుకు తండ్రిని చంపేశాడు,
లేకపోతే తండ్రి కొడుకుని చంపేశాడు అంటే మనకు అది జీర్ణం అవ్వదు. మరి ఇక్కడ యేసు సంఘానికి ప్రభు, సంఘంలో ఉన్నటువంటి ప్రజల మీదకి ఖడ్గాన్ని ఎత్తుతాను అని అంటే అది ఎంత ఘోరమైనటువంటి విషయం. ఖడ్గాన్ని ఎందుకు ఉండొచ్చు? బిలాము పోతుంటే గాడిదే ఆగిపోయింది, ఎందుకంటే అవతల యెహోవా దూత ఖడ్గముతో నిలబడ్డాడు. అండ్ బైబిల్ చెప్తోంది తర్వాత బిలామును ఖడ్గముతోనే నరికేశారు, చంపేశారు. సో ఇవన్నీ కూడా వర్డ్ పిక్చర్స్ బైబిల్లో దేవుడు పెట్టింది. ఎందుకంటే ఒక రోజున వీటన్నిటిని ఆయనకు వ్యతిరేకుల మీద చేస్తాడు. క్రీస్తు విరోధిని ఆయన ఖడ్గం ద్వారా సంహరిస్తాడని 2 తెస్సలోనిక 2:8 చెప్పబడింది. ప్రకటన 19:15 ప్రకారము ఆయనకు లోబడినటువంటి అవిశ్వాసముతో తిరుగుబాటు చేసినటువంటి దేశములన్నింటి మీద ఖడ్గముతో ఆయన శిక్షిస్తాడని వాక్యం మనకు చెప్తోంది. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఫైనల్గా, ఆర్ యూ అ కాంప్రమైజర్ ఆర్ యూ అ కాన్కరర్? నీవు ఒక జయశాలివా, లేకపోతే కక్కుర్తిపడి రాజీ పడిపోయినటువంటి వ్యక్తివా, లేక రెండుగా ఉండాలనుకుంటున్నావా? చర్చిలో కాన్కరర్ పోజు అండ్ లోకంలో కాంప్రమైజర్గా బూజు. అది మంచిది కాదు. నీవు రెండుగా ఉండలేవు. ఒకే టైంలో యేసు శిష్యునిగా అండ్ ఒకే టైంలో సాతాను శిష్యునిగా బ్రతుకుట అసాధ్యం. సో అప్రూవల్ వేశాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట, సంఘము ఆర్ చెవిగలవాడు వినుగాక, 17th verse. సో దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ, ఏ రకమైనటువంటి అపవిత్రత లేనటువంటి పరిపూర్ణమైనటువంటి దేవుని ఆత్మ, లోకమంతటిని సృష్టించినటువంటి దేవుని ఆత్మ, లోకమంతటిని నిర్వహిస్తున్నటువంటి దేవుని ఆత్మ చెప్పేటువంటి మాటలు వినడానికి ఈ రోజుని ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? బిలియన్స్, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. బిలియన్స్ వాళ్ళు లోకంలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని వినడానికి, చూడ్డానికి వారి యొక్క చెవులు పగలు రాత్రి తెరుచుకుంటారు. సాతాను యొక్క బోధలు, సాతాను యొక్క అబద్ధములు, సాతాను యొక్క మైల మాటలు, సాతాను యొక్క మరణకరమైనటువంటి విషయాలని వారు విని విధేయులు అవ్వడానికి తమను తాము అప్పగించుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ పలికేటువంటి విశ్వాసపు మాటలు, పరిశుద్ధాత్మ పలికేటువంటి ప్రభువును పోలిన మాటలు, ఆత్మ ఫలాన్ని ఇచ్చేటువంటి మాటలు వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు? కొందరే, జయించేటువంటి వారే. అండ్ ఆయన అంటాడు, మన్నాను భుజింపనిస్తాను. ఓల్డ్ టెస్టిమెంట్లో ఇశ్రాయేలు ప్రజలకు మన్నా ఏంటో తెలుసు. పరలోకము నుండి అరణ్యంలో వారికి ఇచ్చి పోషించాడు. న్యూ టెస్టిమెంట్లో యోహాను 6:33-35 ప్రకారము యేసుక్రీస్తే మన పరలోకపు మన్నా. అండ్ ఈ మన్నా తర్వాత ఒక పాత్రలో పెట్టి దాన్ని మందసంలో పెట్టారు. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు లోకానికి ఆహారముగా లేడు, మనకు ఆహారముగా ఉన్నాడు. అండ్ ఎవడైతే దేవుడి సన్నిధిలో సమయం గడుపుతాడో, ఆ యొక్క మరుగైనటువంటి ప్లేస్లో ఉంటాడో, అక్కడ దేవుడు వాడికి పరసంబంధమైనటువంటి ఆహారాన్ని పెడతాడు. సో ఈ పెర్గమాలో ఉన్నటువంటి వారు బిలాము యొక్క విందులకు, విగ్రహ పూజలకు వెళ్ళి అక్కడ పసందైనటువంటి భోజనము పొట్ట పగిలేటట్టు తినాల్సిన అవసరం లేదు. వారికి తెలియనటువంటి మరుగైనటువంటి మన్నాను దేవుడు వీరికి పెడతాడు. సో ట్రూ క్రిస్టియన్స్ టోటలీ సాటిస్ఫైడ్ ఇన్ దేర్ సేవియర్స్ సప్పర్. సో వారికి బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు. తెల్లని రాయి గురించి చెప్పాడు. దాని గురించి ఒక ఆయన అంటాడు, ఎంతమంది కామెంటేటర్లు ఉన్నారో అన్ని రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిలోనికి నేను ఇప్పుడు వెళ్ళను. గతంలో నేను జయశాలులకు దేవుడిచ్చేటువంటి ప్రతిఫలాల గురించి మెసేజ్ ఇచ్చాను. కావాల్సిన వారు ఆ మెసేజ్ తీసుకొని అవేంటో మీరు తెలుసుకోవచ్చు. ఒకే ఒక మాట నేను చెప్తాను. అదేంటంటే, ఈ రాయి ఒక నేరస్తుడు లేకపోతే నేరస్తుడు కాదు అని సూచించడానికి గ్రీక్ కోర్ట్స్లో వారు వినియోగించేవారు. ఎవడైనా నేరం మోపబడి వాడు గిల్టీ అయితే వాడికి ఒక నల్ల రాతిని ఇచ్చేవారు, అండ్ వాడు నాట్ గిల్టీ అయితే వాడికి తెల్ల రాతిని ఇచ్చేవారు. సో యేసు అంటున్నాడు, ఈ యొక్క పెర్గమాలో ఉన్నటువంటి ప్రియులారా, మీరు దోషులు కారు కనుక, మీరు నా బిడ్డలు, దేవుని బిడ్డలు కనుక నేను మీకు తెల్ల రాతిని ఇస్తాను. రెండవది, ఇది ఒక టికెట్ వంటిది. టెసెరా అన్న దానికి అర్థం ఏంటంటే ఒక టికెట్ దట్ గివ్స్ అడ్మిషన్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ రాయల్టీ. రాజు యొక్క సన్నిధిలోనికి రావడానికి ఇదొక వివిఐపి టికెట్ వంటిది. సో యేసు అంటున్నాడు, మీరు దోషులు కారు, మీరు దేవుని సంబంధులు. సో నా యొక్క సన్నిధిలోనికి మీరు ఎప్పుడైనా రావచ్చు, నా సన్నిధిలో మీరు బ్రతకొచ్చు. కొత్త పేరు గురించి కూడా మరి రకరకాలుగా కామెంటేటర్లు మాట్లాడతారు. అది యేసు పేరు అంటారు, లేదు అది క్రైస్తవుని పేరు అంటారు. కానీ నేను ఇంకో రకంగా మీకు చెప్తాను, ఎవరి పేరో మనకి తర్వాత ఎట్లాగో తెలుస్తుంది, అప్పటిదాకా ఓపిక పట్టండి. కాకపోతే అక్కడ ఆయన ఏమని రాయొచ్చో మీరు ఆలోచించండి. నమ్మకమైన వాడా, నమ్మకమైన దానా, ప్రేమ గలవాడా, ప్రేమ గల దానా, దాతృత్వం గలవాడా, దాతృత్వం గలదా, లేకపోతే హతసాక్షిగా ఉండుటకు ఇష్టపడిన వాడా, ఇష్టపడిన దానా అని రాస్తాడా, లేకపోతే రాజీ పడిన వాడా,
బాధ్యత రహితంగా ప్రవర్తించిన వాడా, సాతాను సంబంధి అని రాస్తాడా ఆలోచించండి. అండ్ మీ పేరు సరిగ్గా ఉండాలంటే ఇప్పుడే మీ ప్రవర్తన సరిగా పెట్టుకోండి. వెనిస్ అనేటువంటి నగరంలో ఒక పెద్ద కథీడ్రల్ కట్టారు కొన్ని వందల సంవత్సరాల క్రితం. సెయింట్ మార్క్ కథీడ్రల్ అంటారు. దాంట్లో ఒక లెక్క ప్రకారము మరి సొలొమోను మందిరంలో ఉన్నటువంటి స్తంభములను తెచ్చి పెట్టారు అని చెప్తారు. అది లెజెండ్, మనకి తెలియదు. సో ఈ స్తంభములు దేంతో తయారు చేయబడ్డాయంటే ఎలబాస్టర్ అనేటువంటి మెటీరియల్తో తయారు చేయబడ్డాయి. గ్రానైట్ లాగా గట్టిగా ఉంటుంది, అది స్థిరంగా ఉంటుంది, అది నిటారుగా నిలబడేటువంటి స్తంభము. బట్ అట్ ద సేమ్ టైం సాలిడ్, బట్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్పరెంట్. దాని గుండా లైట్ ప్రసరిస్తూ ఉంటుంది. సో ఈ విషయాల గురించి స్పర్జన్ ఏమంటాడంటే, ఆ సొలొమోను స్తంభములాగా సంఘములో ప్రతి విశ్వాసి ఖచ్చితంగా అలా స్థిరంగా బలంగా ఉండాలి అండ్ పారదర్శకంగా ఉండాలి. ప్రభు చూసినా ఎవరు చూసినా వారి జీవితం యువతల నుండి అవతల వరకు పరిశుద్ధంగా ఉండాలి, వెలుగుతో నింపబడి ఉండాలి. సో తలంచండి, కళ్ళు మూసుకోండి, నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మెసేజ్ మనకి నేను అనుకున్న టైం కన్నా ఎక్కువే వెళ్ళిపోతుంది. బట్ ఎనీహౌ ఆత్మ నడిపింపు బట్టి మనం నడవాలి కనుక నాకేమి టైం లిమిట్ లేదు. ఒకప్పుడు 2 గంటలు ప్రసంగాలు చేసేవారు, తర్వాత గంటన్నరకు వచ్చారు, తర్వాత ఇప్పుడు గంటకు వచ్చారు, 45 నిమిషాలకు వచ్చారు, 30 నిమిషాలకు వచ్చారు, 15 నిమిషాలకు వచ్చారు. సరే, అది వారి ఇష్టం, మనం మన ఇష్టం ప్రకారమే పోదాం. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. అండ్ మీ జీవితంలో యేసు నామమును మీరు ఒప్పుకున్న వారేనా? అండ్ యేసు విశ్వాసమును గట్టిగా చేపట్టి దానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్న వారేనా? ఆ ప్రభు కొరకు హతసాక్షులుగా బ్రతకడానికి కూడా సిద్ధపడిన వారేనా అనేది నీవు నేను వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. అండ్ ఆ రకంగా మన జీవితం ఉందా, లేకపోతే మనలో ఉన్నటువంటి పాపమును బట్టి మనం లోకానికి, లోక సంబంధమైనటువంటి విగ్రహాలకు దేవుడు కాకుండా మరి దేన్ని, ఎవరిని, ఏదైనా అదొక వ్యక్తి, ఒక వ్యాపకం, ఒక వ్యసనం, ఒక వ్యవహారం, ఒక విషయం, ఒక వస్తువు ఏదైనా కావచ్చు, దాన్ని ఆరాధిస్తే మనము కూడా బిలాములాగానే పోయాము, పాపములో పడ్డాము. లేక లోక సంబంధమైనటువంటి అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైన ఆశలు, అపవిత్రమైనటువంటి క్రియలు, కోరికలు, పాపములతో మనల్ని మనము సంతోషపెట్టుకుంటూ ఉంటే అలాగే వ్యభిచరిస్తున్నాం. ఆ రకంగా కాకుండా ప్రభు కొరకు అంతిపాగా ఉండుట, అన్నా కయపాలుగా లాకుండా అంతిపాలుగా ఉండుట ధన్యత. ఆ రకంగా ఉంటే మారు మనసు పొందండి. ప్రభు పాదాలు పట్టుకొని ఆయన ఖడ్గము నీ మీద పడకముందే అది నిన్ను మార్చినట్లు, నీకు స్వస్థతనిచ్చినట్లు వేడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రేమగల మా తండ్రి, మరొకసారి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను, ఆధిక్యతను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చినటువంటి ఈ వాక్యము జీవవాక్యము, నీ నోట నుండి వచ్చినటువంటి పదునైన 2 అంచులు గల ఖడ్గముతో పోల్చబడిన వాక్యము మాకు స్వస్థతను, మాకు నిజమైనటువంటి ఆత్మీయతను దయచేయుటకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరంలో, ఆన్లైన్లో అండ్ తర్వాత దీన్ని సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వినే ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగించి వారందరూ నేను చెప్పిన మాటలు, ఇతరులు చెప్పిన మాటలను బట్టి గాక నీ దగ్గరికి వచ్చి, నీ వాక్యం దగ్గరికి వచ్చి నీవు చెప్పినటువంటి మాటలు నీ ఆత్మ చెప్తుండగా విని మార్పు చెందినట్లు చేయమని, మా పాపములన్నింటినీ క్షమించి మాలో ఏ ఒక్కరు కాంప్రమైజర్గా కాకుండా కాన్కరర్గా మారునట్లు కృప దయచేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.